హలో హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు JR7 మీడియా. నేను మీ యాంకర్ జాస్మిన్. సో ప్రజెంట్ మనతో ఎవరున్నారంటే నేను చెప్పాను అనుకో మీరు అందరు షాక్ అవుతారు. సో జూనియర్ సమంతనైతే మీకు పరిచయం చేస్తాను. ఆల్రెడీ మీకు తెలుసు. సో మనతో జూనియర్ సమంత ఉంది, ఆరికా నయని. ఒకసారి మన జూనియర్ సమంతతో మాట్లాడదాం. సో హాయ్ శామ్. హాయ్, ఎలా ఉన్నావు? ఐఎమ్ సో గుడ్ అండ్ యూ? యా, ఐఎమ్ ఆల్సో గుడ్. సో జూనియర్ సమంతగా మేము మిమ్మల్ని చూస్తున్నాం అనమాట. అందరు బయట కూడా సమంతనే అంటారు కదా మిమ్మల్ని? ఆల్మోస్ట్ నా పేరును కూడా మర్చిపోయారు, సామ్. ఇప్పటికి ఎన్ని పేర్లు చేంజ్ చేసినావు? నేను నాకు తెలిసి నా పేరు నైనానే. నైని ఒకప్పుడు అలానే పిలిచేవారు. సో ఇన్స్టాలో ఈ వీడియో క్లిప్స్ ఇవి పెట్టడం వల్ల ఇంకా సామ్ అనే పేరు పెట్టేశారు. ఇంకా ఫిక్స్ అయిపోయారు వాళ్ళే. అవును, మీ వీడియోస్ చాలా ఇన్స్టాగ్రామ్ లో చూసాను. మొత్తం వాయిస్ కూడా సమంత లాగా, అంటే సమంత అని వచ్చినందుకు శామ్ లాగా వాయిస్ ఏమైనా నేర్చుకున్నారా, లేదంటే మీ స్వతహాగా అదే ఉంటుందా వాయిస్? అలా ఏం లేదు, చిన్నప్పటి నుంచి ఇలానే ఉండేది. సో శామ్ లా ఉంటుందని కూడా నాకు తెలియలేదు. నేను ఫోన్ మాట్లాడేటప్పుడు చెప్పేవారు నాకు కొంతమంది. ఒకసారి నేను ఒక ఇన్స్టాలో ఒక వీడియో తీసి క్లిప్ పెట్టుకుంటే ఇంకా చాలా కామెంట్స్ చూస్తే అన్ని శామ్ 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 శామ్. ఇంకా అప్పటి నుంచి ట్రై చేశాను శామ్ వాయిస్. ఇంకా అందరూ ఇంకా సమంతాని ఫిక్స్ అయ్యి జూనియర్ సమంతాని పేరు పెట్టేశారు. సూపర్ అసలు. అండ్ మెయిన్ గా ఏంటంటే మీరు ట్రాన్స్జెండర్ కదా. యాక్చువల్లీ మిమ్మల్ని ఫస్ట్ మీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి నేను ఇంటర్వ్యూ చేయాలనుకునే ముందు చూసిన, ఒకసారి చూద్దాం ఇన్స్టాగ్రామ్ అని. నేను మీరు ట్రాన్స్జెండర్ అని చెప్పేసి అయితే అస్సలు అనుకోలేదు. ఏంది అసలు మీరు మొత్తం అమ్మాయి కంటే అందంగా ఉన్నారు తెలుసా. నిజం చెప్తున్నా, నేను ట్రాన్స్జెండర్ అనుకోలేదు. ఆ తర్వాత మళ్ళీ యూట్యూబ్ లో కొట్టి చూసిన ఏమైనా వీడియోలు ఉన్నాయి ఏంది అని చెప్పేసి చూస్తే అక్కడ కొంతమంది ట్రాన్స్జెండర్ అని మెన్షన్ చేసిన, ఓరాయన ట్రాన్స్జెండర్ అని చెప్పి నేను అప్పుడు అనుకోలేదు. నేను నిజంగా ట్రాన్స్జెండర్ అనుకోలేదు. అంటే మీ ఫేస్ కూడా అలా లేదు. మేబీ చిన్నదాన్ని కదా. ఎంత ఉంటుంది మీ ఏజ్? 22. ఇప్పుడు 22వా? ఆ జుట్టు నిజమైందేనా లేదంటే? యా, ఇక్కడ హెయిర్ ఇక్కడ వరకు ఉంటుంది, సగం ఎక్స్టెన్షన్ యూస్ చేస్తా. బాగుంది హెయిర్, మంచి ఇట్లా స్ట్రైట్ గా చేంజ్ చేసేస్తా నెక్స్ట్ టైం చేంజ్ చేస్తారా? ఆ టాటూస్ అవి ఒరిజినల్? పర్మనెంట్, నాకు చాలా ఫేవరెట్ ఇది. ఎన్న సెంటిమెంట్ కూడా. అంటే అర్థమైంది ఆ టాటూ ఏదో రెక్కలు వచ్చినాయి. పికాక్ అదే. నేను గాడ్ కృష్ణ ఫ్యాన్ ని. సో నెమలి పింఛాన్ని వేసుకుంటే సరిపోదేమో అని నెమల్ని వేయించుకున్నా. పెంచుకునే అవకాశం అంటే బాగుండేది, బట్ ఆప్షన్ లేదు. ఓకే, ఇక్కడ ఈ చేతికి ఏముంది టాటూ? అది ఇది మ్యూజిక్ సింబల్. సో నేను మ్యూజిక్ లవర్ ని, మోస్ట్లీ మ్యూజిక్ లవరా? అవును, పాటలు మస్తు పాడుతున్నావు. ఒక పాట పాడు. నిజంగా మ్యూజిక్ పాడితే చచ్చిపోతారు జనాలు. ఏం కాదు, మీ శామ్ పాట పడుతుందంటే మేము ఎందుకు చచ్చిపోతాం చెప్పి ఇట్లా వెయిట్ చేస్తాం. 16 ఏళ్ళైనా పసిపాపై ఉన్న నీ వెచ్చని చూపే తగిలేదాకా, పరువంలో ఉన్న పరువాలేదన్నా నీ కలన వైపే కదిలేదాకా, అరే ఏమైందో సరిగా ఏమైందో, నే మొదట నిన్ను చూసినాక నాలో ఏం జరిగింది. సూపర్. అండ్ నెక్స్ట్ మీ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చూసాను, ఏదో అవార్డు ఏదో వచ్చింది అనుకుంటా. ఎట్లా బెస్ట్ ఉమెన్ అవార్డా, బెస్ట్ బిజినెస్ ఉమెన్ అవార్డా, లేదంటే దేనికి వచ్చింది అది? అలా ఏం లేదు, అది ద బెస్ట్ డ్రెస్సర్ అవార్డ్. అది కూడా నేను మొన్న పబ్ కి వెళ్ళాను. ఓకే, సో పబ్ లో ద బెస్ట్ డ్రెస్సర్ అవార్డు ఇచ్చారు. అంటే పబ్లలో డ్రెస్లను బట్టి కూడా అవార్డులు ఇస్తారు? నాకు తెలియదు, నిజంగా నాకు తెలియక అడుగుతున్నా. ఉంటుంది, అలా కూడా ఉంటుందా? అంటే ఇట్లా వారం వారం ఇస్తారా, నెలకోసారి ఇస్తారా? మేబీ ఆ టైంలో ఎవరైతే పర్ఫెక్ట్ డ్రెస్ అండ్ కాస్ట్యూమ్ తో వస్తారో వాళ్ళకి. ఆ టైంలో అంటే నువ్వు ఏ టైమో అనుకుంటున్నాను, నువ్వు చెప్పు మళ్ళీ మాకు. అప్పుడు ఏంటని నేనేం చెప్పలేను, బట్ కొన్ని పబ్స్ లో అలా ఉంటుంది, బట్ రెగ్యులర్ అని లేదు. అవు, నేను ఒకసారి పోయిన పబ్కి కానీ మరి ఈ డ్రెస్సర్ అవార్డు, స్మైల్ అవార్డులు అయితే ఏడ రాలేదు. నేను మా కమ్యూనిటీ వాళ్ళతో వెళ్తాను కదా, గే పబ్స్. అంటే మీకు సెపరేట్ ఉంటాయా? అలా ఏం లేదు, నార్మల్ గా వెళ్ళొచ్చు. అండ్ ఒకసారి మా గేస్ కి నార్మల్ గా అవుతూ ఉంటాయి. సో అలా. ఓకే, మీకు సపరేట్ గా కొన్నిసార్లు కొన్ని ఈవెంట్స్ జరుగుతుంటే అక్కడ ఇది వచ్చిందా? ఓకే, నిజంగానే డ్రెస్సింగ్ మామూలుగా లేదుగా, మొత్తం బడ్జెట్ మొత్తం బట్టలకే పెడుతున్నట్టుంది. అలా ఏం లేదు, నేను కొన్న డ్రెస్ ని 2-3 సంవత్సరాల తర్వాత వేసుకుంటా, కొత్తది అంత త్వరగా యూజ్ చేయవు. ఆ కొన్నాక 2-3 సంవత్సరాలకి వేసుకుంటావు, అప్పటికి ఇంకో మోడల్ వస్తుంది. మీరు కొత్తగా ట్రెండ్ సెట్ చేస్తారు. ఇంకొకటి మీ వే ఆఫ్ డ్రెస్సింగ్ నిజంగానే బాగుంది, చూస్తున్నా కదా. మరి టాటూస్ ఈడ కొట్టించుకున్నావు, చేతి కొట్టించుకున్నావు, వెనకాల ఇట్లా రెండే ఉంటాయి. 2 టాటూలేనా? ఏమో నాకు డౌట్ వస్తుంది, ఏకంగా ఈడ కొట్టించుకునేసరికి ఇంకేడా కొట్టించుకున్నారా లేదు అని. అంటే కొంతమందికి ఇష్టం ఉంటది కదా ఇట్లా టాటూస్, అట్లా అడిగిన.
ఇది జుట్టు ఈడనేమో స్ట్రేట్ గా ఉంది, ఈడనేమో మొత్తం రింగులు. నాది కర్లీ హెయిర్ కదా అందుకనే. అచ్చా, ఏది నచ్చుతుంది? కర్లీ హెయిర్ నచ్చుతుందా, ఇట్లా స్ట్రేట్ హెయిర్ నచ్చుతుందా? రెండు ఇష్టం. అందుకే రెండు కలిపి పెట్టుకున్నా. నిజానికి నాకు హెయిర్ స్టైల్స్ చేంజ్ చేయడమే ఇష్టం, ఎప్పుడు ఒకే స్టైల్లో ఉండడం కూడా నచ్చదు నాకు. సో ఒక్కొక్క డ్రెస్ కి ఒక్కొక్క డిఫరెంట్ హెయిర్ స్టైల్ కావాలి అనిపిస్తుంది. సో అలా నేనేమో పర్మనెంట్ సజెషన్ చేద్దామని అనుకున్నా, అప్పుడే నువ్వు ఇది ముచ్చట చెప్పినావు, ఇక వద్దు నాకు ఇట్లా ఇట్లా ఇష్టం అని చెప్పేసి అని. ఆ కమ్మలు కూడా మంచిగా ఎట్లా రెడీ అయినావు అంటే, ఐబ్రోస్ ఇది పర్మనెంట్ చేయించుకున్నావా లేదంటే? లేదు, నార్మల్. మీ ఐబ్రోస్ అంటే పార్లర్ లో చేయించుకుంటావా? మీరు ట్రాన్స్జెండర్ అయినా కానీ దానికి కరెక్ట్ గా ఎంత పెట్టాలి, ఐబ్రో షేడ్ ఎంత రుద్దాలి బాగా మంచిగా? నిజానికి నేను ఒకప్పుడు బ్యూటీషియనా మీరు? సో నేను బ్యూటీషియన్ గా కాస్మెటిక్స్ లో జాబ్ చేశాను, అండ్ బ్యూటీషియన్ గా చాలా మ్యారేజ్ ఈవెంట్స్ చేశాను, మెచ్యూర్ ఈవెంట్స్ చేశాను. సో అలా. బట్ ఇక్కడ ట్రాన్స్జెండర్ అయినాకనా? అవ్వక ముందు చేసా, అయిన తర్వాత కూడా చేసా. ఓకే. బట్ అంత పర్ఫెక్ట్ గా ఇక్కడ చెప్పలేదు. అవును. అంటే ఇంకేమేమి వర్క్ చేసి బ్యూటీషియన్ అన్నారు ఇప్పుడు కొత్తగా? లేదు, బ్యూటీషియన్ నేను కాస్మెటిక్స్ లో జాబ్ చేసా అంతే. ఓకే. మరి ఎందుకు సడన్లీ ట్రాన్స్జెండర్ గా చేంజెస్? ఫస్ట్ నుంచి ఉండేవి, బట్ ఫ్యామిలీ ప్రాబ్లం అండ్ ఫ్రెండ్స్ దూరం అవుతారేమో, సో ఈ భయంతో ఇంకా అవ్వలా. మళ్ళీ దాని తర్వాత అనిపించింది నా లైఫ్ నేను ఎంజాయ్ చేయలేకపోతే ఈ జన్మకి ఇది వృధా కదా అని ఇంకా చేంజ్ అయ్యాను. సో అప్పటికిప్పటికి తేడా ఏం లేదు, అంత నార్మల్ గానే ఉంది, ఎవరు నా నుండి దూరం కాలేదు. సో ఈ విషయంలో నేను హ్యాపీ. ఓకే. ఇప్పుడు మీరు ఎక్కడ వరకు చదువుకున్నారు? ఇంటర్ అయింది, ఇంటర్ తర్వాత బ్యూటిషియన్ అండ్ కాస్మెటిక్స్. ఇంటర్ తర్వాత మీరు ఎప్పుడు చేంజ్ అయినారు? నేను ఇంటర్ అయిపోయిన తర్వాత, ఇంటర్ సెకండ్ ఇయర్ అయిపోయిన వెంటనే. అంటే ఇప్పుడు 10వ క్లాస్ చదివారు, అలాగే ఇంటర్ చదివినారు, మరి ఇప్పుడు మీరు ట్రాన్స్జెండర్ అప్పటికి అవ్వలేదు, అబ్బాయి లెక్కనే ఉన్నారు. కానీ ఫీలింగ్స్ అవి మాత్రం అమ్మాయి ఫీలింగ్స్ ఉంటాయి. ఎట్లా ఫేస్ చేసినారు? అంటే పక్కన మొత్తం అబ్బాయిలనే కూర్చోవాలి కదా, అబ్బాయిలంతా ఒకవైపు ఒకవైపు కూర్చుంటారు. అదే 5th to 10th చదివేటప్పుడు కూడా నేను సింగిల్ గా ఫస్ట్ బెంచ్ లో కూర్చునేదాన్ని, కొంచెం కంఫర్ట్ గానే ఉండేది. ఎవరు అల్లరి చేసినా అంత తెలియని మైండ్ కదా అది, అంత తీసుకోవాలా. నేను సింగిల్ గా కూర్చునేదా? ఎందుకు అట్లా? నార్మల్ గానే కొంచెం క్లాస్ లో బాగా చదివేదాన్ని అమ్మా. సో అందుకని ఎవరు ఇబ్బంది పెట్టేవారు కాదు, కంఫర్ట్ గానే ఉన్నా. అండ్ ఇంటర్ లో కూడా ఎవరితో నిజానికి నా పక్కన కూర్చున్న వాళ్ళ పేరు కూడా నాకు తెలీదు. ఇంటర్మీడియట్ లో సైలెంట్ గా క్లాస్ కి వెళ్ళడం ఇంకా వచ్చేయడం అంతే. సో ఎవరు ఇబ్బంది పెట్టలేరా నీకు? ఉన్నారు, బట్ నేను అంతగా మాట్లాడాను ఎవరితోనూ. అప్పట్లో ఎవరితోనే షేర్ చేసుకున్నారా? అంటే నాకు ఇట్లా ఉంది ఫీలింగ్స్ అలా షేర్ చేసుకుంటే ఎక్కడ మళ్ళీ వాళ్ళే, ఇప్పుడు నిజానికి మన ఫీలింగ్స్ ఎవరికైతే చెప్తామో తిరిగి వాళ్ళే మనల్ని బాధ పెట్టడానికి చూస్తారు. సో అందుకని నేను నా విషయాలు ఏవి షేర్ చేయను, ఎవరితో షేర్ చేయలేదు. ఇంట్లో ఎవరు ఉన్నారా? అంటే ఇప్పుడు ఫ్యామిలీలో కూడా మనకు బెస్ట్ ఫ్రెండ్స్ లెక్క ఉంటారు కదా, అట్లా ఎవరికైనా షేర్ చేసుకున్నారా? ఒకప్పుడు మా కజిన్ సిస్టర్ ఉండేది, సో అని తనతోనే చెప్పారు. మీరు చేంజ్ అయినాక మీ అమ్మ నాయనకి చెప్పినారా లేదంటే ముందే చెప్పినారా? ఫస్ట్ నుంచి నేను ఫెమినీగా తెలుసు ఇంట్లో అందరికి, నేను పెరగటమే ఆడపిల్లలా పెరుగుతున్నాను. ఇంకా చేంజ్ అయిన తర్వాత ఇలా ఎందుకయ్యో అలా ఎందుకయ్యో వచ్చి నేను చెయ్యాల. అంటే మీ వాళ్ళకి తెలుసు అనమాట నీలో ఇట్లాంటి లక్షణాలు ఉన్నాయని తెలుసు. పైగా వాయిస్ కూడా అలానే వస్తూ ఉండేది కదా, ఇంకా ఎవరు ఏమనలేదు. సో ఇప్పటికీ హ్యాపీ నేను. ఎప్పుడైనా నువ్వు అంటే మీ అమ్మనైనా కూడా తెలుసు అన్నావు కదా, ఇట్లా ఉంది చిన్నప్పటి నుంచి ఆ వాయిస్ ఆ నడవడిక చూసి వాళ్ళకు కూడా అర్థమైందని, ఎప్పుడైనా నీతో అన్నారా? అంటే ఈ విషయం గురించి ఎప్పుడన్నా ప్రస్తావన తెచ్చారా నీ వరకు? అలా ఏం లేదు. అంటే అసలు ఆ టాపికే దిగలేదా మీ దగ్గర అస్సలు? మీరు ఎప్పుడైనా మాట్లాడారా అమ్మ నాకు ఇట్లా ఉంది ఇట్లా అనిపిస్తుంది? నేను కూడా ఎప్పుడు అలా మాట్లాడలే. నేను వాళ్ళ ముందు అలా అదే చేష్టలతో పెరుగుతూనే వచ్చా. నేనే ముగ్గు పెడతాను, నేనే ఇల్లు కడుగుతాను, నేనే దీపం పెడతాను. నాకు కాంచన గుర్తొస్తుంది. సో ఇంకా అంతే. అలా ఆడపిల్లలు లేవక ముందు నేనే లేచి ముగ్గు పెడతా. సో మీ అన్న ఉన్నాడు అన్నావు కదా, మళ్ళా అన్నయ్య అంటే నాకు ఇప్పటికీ భయం. అంటే అన్నయ్య అంటే మా పెద్దమ్మమ్మ, సో మా పెద్దమ్మమ్మ వాళ్ళకి ఎవరు లేరు. సో మా అన్నయ్యని వాళ్ళు పెంచుకున్నారు దత్తత తీసుకుని. సో అన్నయ్య వాళ్ళ దగ్గర పెరిగాడు. అంటే అన్నయ్య వేరే విలేజ్ లో, నేను వేరే విలేజ్ లో. సో కానీ అన్నయ్య ఎదురు పడితే మాత్రం భయం నాకు. ఇప్పటికీ నేను మాట్లాడాను మా అన్నయ్యతో. ఎందుకట్లా మరి? భయం అంతే. అంటే మీరు ఇట్లా మారినారు కాబట్టి అలా చేయలేకపోతే చిన్నప్పటి నుంచి భయం. ఈ ప్రపంచంలో నేను ఎవరికైతే భయపడతానో అది మా అన్నయ్య మాత్రమే. ఎందుకట్లా ఎప్పుడు మాట్లాడలేదా మీ అన్నతో? నో, ఎవరైనా పిలిచారనుకో అన్నయ్య నిన్ను ఇలా పిలుస్తున్నారని ఒక మాట చెప్పి ఇక్కడ నుంచి వెళ్ళిపోతావు. ఇట్లా వచ్చి అట్లా సుమ్మని వెళ్ళిపోతావు. అయితే అమ్మ భయం, ఏమంటాడని టెన్షన్. అంటే దానికి ఆన్సర్ కూడా ఇడా ఆయన
అని ఆన్సర్ ఇచ్చేలాగా వెళ్ళిపోవాలి నేను. ఓ అంటే ఎందుకు మెయిన్ గా ఒకటి ఉంటది కదా, నేను ఇట్లా ఉన్నందుకు నాకు అన్కంఫర్ట్ గా ఉంటది. మేబీ ఏమో ఇలా అన్నందుకు తిడతాడేమో కొడతాడేమో అన్న ఒక టెన్షన్ ఉండేది. ఇప్పటికీ అలానే ఉంటది నాకు. అందుకే మాట్లాడను. సమంత అన్నగారు ఎవరైతే ఉన్నారో మీరంటే సమంతకి చాలా ఇష్టము, కాకపోతే ఒక భయం ఉంది. ఖచ్చితంగా మీరు ఫోన్ చేసి తనతో మాట్లాడండి. అన్నయ్య ప్రేమగానే ఉంటారు, కొంచెం భయం భయం ఆ భయం పోవాలి, అన్న చెల్లెలు ఇద్దరు మంచిగా ఉండాలని చెప్తున్నా. అన్నయ్యకి ఆ భయం ఉంటేనే బాగుంటుంది నాకు. సో ఆ భయం పోయిందనుకో నేను వాడికి ఎదురు చెప్పే స్థితి వస్తుందేమో, నాకు అది ఇష్టం లేదు. సో భయం ఉంటే వాడిపై మర్యాద అవన్నీ అలానే ఉంటాయి. ఎట్లుంది తెలుసా, ఇప్పుడున్న జనరేషన్ లో ఆడపిల్లలకు కూడా ఇన్ని అంటే ఇంత సంస్కారం ఇంతగానం లేదు, కానీ నువ్వు మాత్రం తల్లే దండం పెట్టాలి, అన్ని తప్పదు, ఇట్లా ఉండాలి, ఇట్లా భయపడాలి అని చెప్పేసి చెప్తున్నావు. అన్నయ్యకి భయపడతా ఖచ్చితంగా. ఇంట్లో వాళ్ళకి కూడా నేను ఎప్పుడు ఎదురు సమాధానం చెప్పలా. ఏవైనా ఉంటే వాళ్ళు చెప్పిన దానికి నాకు నచ్చితే సరే అని చెప్తాను, లేదంటే సైలెంట్ గా ఉంటా, అంతేకాని సమాధానం చెప్పను. ఓకే, ఎక్కడ ఏ ఊరు మీది? మాది గుమ్మలక్ష్మీపురం, అంటే విజయనగరం పార్వతీపురం తెలుసా? వైజాగ్ సైడ్ కదా. విజయనగరం నుంచి గుమ్మలక్ష్మీపురం ఉంటుంది. సో దాని పక్కన కలిగొట్టు అని ఒక విలేజ్ ఉంటుంది. నేను ఎక్కువగా అక్కడే పెరిగా. ఓకే, సో అలా. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? సో ఫ్యామిలీ మ్యాటర్ అయితే నేను చెప్పలేను. మిగతాదంతా ఓకే. అంటే ఎంతమంది అమ్మ నాన్న? నువ్వు అంతేనా, ఎవరైనా ఉన్నారా? తమ్ముడు ఉండేవాడు. సో తను ఐ థింక్ 17 years లాస్ట్ ఇయర్ అనుకుంటా సూసైడ్ అటెంప్ట్ చేసుకుని చనిపోయాడు. అయ్యో, తనే ఎందుకు అట్లా? ఏమో తెలీదు, అది మెచ్యూరిటీ లెవెల్ లేని టైం కదా. ఎవరో అమ్మాయిని లవ్ చేశాడు అండ్ అలా, నాకు కూడా తెలీదు. సో పోయినావా అప్పుడు నువ్వు? నేను అప్పటికి ఇంట్లోనే ఉన్నా. ఇంట్లోనే ఉన్నావా? నేను అప్పటికి గేట్లకి ముగ్గు పెడుతున్నా. నువ్వు అవుతున్నా తల్లి, అది తప్పదు. ఇంకా గతాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతూ అక్కడే బ్రతకలేం కదా. ఇప్పుడు ఏది పోయిందని అక్కడే ఉండిపోతే మన జీవితం ముందుకు వెళ్ళదు. సో కొన్ని రోజులు ఏడుస్తాం, ప్రతిరోజు ఏడుస్తూ కూర్చుంటే మన కన్నీళ్ళు వృధా. ఇంకా వదిలేసినా ఇప్పుడు ఇక నీకు అది మంచిగా గతాన్ని తెలుసు. అంటే పాజిటివ్ వేలో నవ్వుతున్నావులే, అంటే అట్లా నవ్వట్లేవులే, అర్థమైంది నాకు. పాజిటివ్ బాధ ఉంటుంది, బాధను దాచుకొని నవ్వాలి, అంతే అంతే. నిజమే. ఇంకా మీరు వెళ్తుంటారా ఇంటికి అప్పుడప్పుడు? గానీ నేను ఇప్పుడు అంటే ఇట్లా చేంజ్ అయినాక మీకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి లేట్ అయింది. ఎందుకు ఏం జరిగింది, జరిగిన పరిణామాలు ఏంటి? సో మీరు ఇంటర్వ్యూ అడిగారు, నేను ఇంకా వైజాగ్ వెళ్ళిపోయా. సో అక్కడ నుంచి రావడానికి లేట్ అయింది. ఓకే, సో మొన్న వచ్చా, ఇవాళ ఇంటర్వ్యూ. ఓకే ఓకే. అండ్ ఇంటికి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఊర్లలో మనం చూస్తుంటాం, మీది కూడా విలేజే. ఎట్లుంటది పల్లెటూర్లలో అంటే, ఒక అమ్మాయి ఆడపిల్ల అయినా ఒక అబ్బాయితో మాట్లాడిందంటే అమ్మమ్మో ఈ పిల్ల చూడు ఆయనతో మాట్లాడుతుంది, ఇద్దరు ఇట్లున్నారు అట్లున్నారు అని చెప్పేసి మాట్లాడతారు. అట్లాంటిది ఒక మగ పోరగాడు ఇట్లా ట్రాన్స్ ఉమెన్ గా మారింది అని అన్నప్పుడు ఎలా ఎదుర్కొంటున్నారు మీరు అసలు మీ ఊర్లో ఉన్న జనాల్ని? తప్పదు, అది పరిస్థితులను బట్టి ఎవరో ఒకరు అంటూనే ఉంటారు, ఇప్పటికీ అంటూనే ఉంటారేమో. సో అన్నిటినీ పట్టించుకొని నేను అండ్ ఫ్యామిలీకి కూడా అదే చెప్తాను, మన లైఫ్ ని మనమే చూసుకోవాలి. మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు ఆదరించరు, సో తోడుగా ఉండరు. సో వాళ్ళ మాటల్ని మనం ఎందుకు పట్టించుకోవాలి అని చెప్తాను. నేను కూడా ఎంత పాజిటివ్ గా మాట్లాడతాను. ఊర్లో ఉన్నప్పుడు రాక్షసిని, నిజానికి నా జోలికి రారు. భయపడతారేమో, అమ్మో గట్టిగా వేసుకుంటది. కానీ ఎప్పుడన్నా జరిగిందా అట్లాంటి? చాలా గొడవలు పడుతూనే, చిన్నప్పుడైతే మెయిల్గా ఉండేటప్పుడు గొడవలు పడుతూనే ఉండేదాన్ని. సో ఇప్పుడు రెస్పెక్ట్ ఇస్తారు. ఊరు వెళ్తే చాలా బాగా మాట్లాడతారు. చాలా మంది ఇంటికి రా, సొంత టైం ఉండదు. ఇప్పుడు ఇంటికి వెళ్తే బయటికి రాని ఇంట్లో నుంచి. వాళ్ళు కూడా బయట జరిగే వాటన్నిటిని చూసి అప్పుడు కూడా గొడవలు ఎలా అంటే, నాకు మొక్కలు పిచ్చి చాలా ఎక్కువ. చిన్నప్పుడు అంతా గార్డెన్ వర్క్ మొక్కలతోనే పెరిగా ప్రకృతితో. సో ఎవరైనా నా చెట్ల మీద పూలు కోసేసిన సో బండ బూతులు తిట్టేదాన్ని. ఆడపిల్లలైండి మొక్కలు పెంచుకోలేరా? సో మొక్కల కోసం మాక్సిమం గొడవలు అయ్యాయి. నీకు మొక్కలంటే ఇష్టమా? చాలా ఇష్టం. ఇప్పటికీ కూడా అలవాటు ఉంది. నాకు మొక్క నచ్చింది అనుకో అడుగుతా, లేదంటే కొనుక్కుంటా. ఇవ్వను అన్నారనుకో దొంగతనం చేస్తా. మొక్కల విషయంలో ఖచ్చితంగా దొంగతనం చేస్తా. సగానికి సగం మా ఇంట్లో దొంగతనం చేసిన మొక్కలే ఉంటాయి. ఇప్పటికీ మా తాతయ్య అమ్మమ్మ వాటర్ వేస్తూనే అంటారు. ఫోన్ చేస్తే ఫస్ట్ వాళ్ళు ఎలా ఉన్నారని అడగను, మొక్కలు ఎలా ఉన్నాయని అడుగుతా. అమ్మమ్మ మీ తాతయ్య వాటర్ వేస్తున్నాడులే. తర్వాత కృష్ణుడి విగ్రహం ఉంటుంది, సో కృష్ణుడు ఎలా ఉన్నాడు
ఆయనకేం బానే ఉంటాడు, నువ్వు ఇలా ఉండవు అంటారు. సో ఆ 2 తర్వాత వాళ్ళని అడుగుతా నేను ఇంకా అలా. ఇప్పుడు ఓకే, మీరు ఇంటికి వెళ్తుంటారు వస్తుంటారు, మీరు ఇక్కడ హైదరాబాద్ లోనే ఉండేది? మాదాపూర్లోనే ఉంటాం. మాదాపూర్లో ఉంటారు. ఒక్కరే సపరేట్ గా ఉంటారా? నేను నా ఫ్రెండ్స్ తో ఉంటా. ఫ్రెండ్స్ అంటే ఎట్లా ఆడపిల్లలా అంటే మీ ట్రాన్స్ ఉమెన్స్ ఉంటారు అంటే మీరు అందరూ ఒక సపరేట్ గా ఉంటారా? అలా ఏం లేదు, మాది 2 BHK ఫ్లాట్. సో వాళ్ళకి నేను కంఫర్ట్, వాళ్ళు నాకు కంఫర్ట్, అలా కంబైన్ మీరు అందరూ కలిసి ఉంటారు అనమాట. ఎందుకు మరి అమ్మ నాన్ననే ఇక్కడికి తీసుకొచ్చి కానీ మీరు అట్లా ఉండనికి రాదా? అంటే మీకు అట్లాంటివి ఏమైనా ఉంటాయి ట్రాన్స్? అలా ఏం లేదు, ఉండాలనుకుంటే ఉండొచ్చు. బట్ ఇంట్లో వాళ్ళకి చాలా పనులు ఉంటాయి, అక్కడ ఆస్తులు ఉంటాయి, పొలాలు ఉంటాయి, అవన్నీ చూసుకోవాలి కదా. మనతో ఉండాలి అంటే కుదరదు వాళ్ళకి. సో అందుకే మాకు టైం దొరికినప్పుడు మేమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి స్పెండ్ చేస్తాం. ఓకే, ఈ ఆస్తులు అంటే ఎంతవరకు ఉండొచ్చు మీకు ఆస్తులు? అలా ఏం లేదు, బట్ నార్మల్ గా ఉంటాయి. చెప్పు, అంటే ఉంటాయి కదా ఊర్లలో పొలాలు. నాకు తెలీదు. తెలుసు ఆస్తులు ఉంటాయి అన్నావు నువ్వు, తెలుసు నీకు, చెప్పు. బట్ నాకు అవన్నీ తెలీదు. ఎన్ని ఎకరాలు ఉండొచ్చు పొలం? ఏమో తెలియదు నాకు అంతగా, పొలాల విషయాలు ఉండొచ్చు కదా. 20 ఎకరాలు ఉండొచ్చు మేబీ. చూసిన మేబీ 20 ఎకరాలు అంటే నేను ఏదో ఒక మెల్లగా ఇట్లా ఒక పుల్లు వేసిన 20 ఎకరాలు ఉండొచ్చు అని మేబీ అంటున్నారు. అంటే మంచి రిచ్ మీరు. అలా ఏం లేదు, 20 ఎకరాలు అంటే మరి ఏంది పొలాలకి రేట్ తక్కువ ఉందా? హైదరాబాద్ లో అలా, అది పల్లెటూరు కదా. పల్లెటూర్లలో ఉంటాయి రేట్లు బానే, తెలీదు అంట వాటి గురించి అంతగా తెలీదు. ఇక్కడ మొత్తం మీరు మాదాపూర్ లో అందరు కలిసి ఉంటారు అన్నమాట. ఎప్పుడైనా మీరు అంటే ఇప్పుడు అబ్బాయిలతో మీరు మాట్లాడుతుంటారు కదా, అట్లా మీకు మీ బాయ్ ఫ్రెండ్ గానీ మీరు అట్లా కలిసి ఉండడానికి ఫస్ట్ నేను అడగాల్సిన క్వశ్చన్, మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? నేను బాయ్ ఫ్రెండ్ ఉండడానికి ఫిక్స్ అయిపోయినా ఆల్రెడీ. ఉండొచ్చులే, మీరు ఇంత అందంగా ఉన్నారు, బాయ్ ఫ్రెండ్ లేకుండా ఎట్లుంటారు? నేను అడిగిన క్వశ్చన్ కరెక్టే. అబ్బాయిల కన్నా మీరే ఫ్లర్ట్ చేస్తున్నారు నన్ను. అయ్యా, ఇప్పుడు నన్ను తేడా అనుకుంటారు. నాకు ఎవరు అంత ధైర్యంగా ప్రపోజ్ చేయలే, సో నేను కూడా ఎవరికి ప్రపోజ్ చేయలేదు. లవ్ అంటే కొంచెం భయం అంతే. సో లవ్ ప్లస్ టైమ్ నాట్ రెస్ట్. సో అలా. ప్రీవియస్ లో ఏమైనా ఉన్నాయా లవ్ స్టోరీలు? పాస్ట్ లో ఒకటి ఉండేది. సో పాసిపోయిందంటవా? చెప్పాను కదా, గతాన్ని ఎప్పుడు నేను వదిలేస్తూనే ఉంటా. సో ముందున్న మార్గాన్ని చూసుకుంటే వెనుకున్న మార్గాన్ని వదిలేస్తా, వెనక్కి తిరిగి కూడా చూడను. సో అలా. ఎందుకు విడిపోయారు మరి? ఆయన బ్రేకప్ చెప్పినా నువ్వు చెప్పినావా? అసలు నేను ప్రపోజ్ చేస్తేనే కదా. ఇదే లవ్ స్టోరీ అసలు? నాది ఎప్పుడు ఒంటరి కదే, వన్ సైడ్ లవ్. అండ్ తనకి కూడా తెలుసు నేను లవ్ చేస్తున్నా అని. సో నేను చెప్పాలి అనుకునేలాగా తనకి వేరే రిలేషన్ ఉందని తెలిసింది. సో ఇంకా అలా అని నేను చెప్పలా, ఇంకా లీవ్ డ్రాప్ అయిపోయాను. అంటే ఎన్ని ఇయర్స్? అంటే ఒక 1.5 year 2 year అనుకుంటా. 2 years వన్ సైడ్ లవ్ చేస్తూనే ఉన్నావు. అదే బాగుంటుంది నిజానికి. అదే 2 side లవ్ అనుకో, మన ఇద్దరి మధ్యలో గొడవలు, కొట్లాటలు, విడిపోవడాలు, బ్రేకప్లు, ఇవన్నీ బాధగా ఉంటాయి. అదే 1 side లవ్ అనుకో, ఎప్పుడెప్పుడు చూస్తానా, ఎప్పుడెప్పుడు మాట్లాడతానా, ఎప్పుడెప్పుడు కలుస్తానా, అది థ్రిల్ కావాలి. మంచి ఫీల్ అనిపిస్తుంది. లైఫ్ లో ఎంజాయ్మెంట్ లేకపోతే బాగోదు కదా. నిజానికి ఆతృత ఎక్కువ ఉంటేనే మనిషి ఎక్కువ కాలం బ్రతకగలడు. సో నా ఆశ కూడా అలాంటిదే. ఓకే, మరి ఎట్లా మీ 2 side లో ఏం జరగలేదా ఇప్పటి వరకు? నో, ప్రెసెంట్ కూడా ఏం లేవా? మేబీ అబ్బాయిలు నాకు ఎవరు ప్రపోజ్ చేయలే. ప్రపోజ్ చేయలేదా? ఇది మాత్రం నేను అస్సలు నమ్మా. మేబీ కానీ ఇన్స్టాగ్రామ్ లో కూడా అమ్మాయిల కంటే అబ్బాయిలు ఎక్కువ ఉన్నారు కదా మీకు ఫాలోవర్స్. అవును, ఇది ఎక్కడో కొడుతుందండి నాకు. వాళ్ళు ప్రపోజ్ చేయకపోతే నాది తప్ప. సరే, ఇంటర్వ్యూ చూసాక ఎవరైనా ప్రపోజ్ చేయండి అబ్బా. కానీ అందరు ఫాలోవర్స్ అమ్మాయిలు ఎట్లా? హౌ నాకు ఇప్పుడు ఆన్సర్ కావాలి. ఇది జెన్యూన్. నాకు తెలీదు, వాళ్ళ అభిమానం అది. ఏమంటారు? అమ్మాయిలు అయితే లవ్ యూ అక్క అంటారు, అబ్బాయిలు అయితే లవ్ యూ అండి అంటారు. అది లవ్ యూ అక్క అంటే నాకు అక్కడ తేడా పడుతుంది. ఇదేంద్ర నాయన అంటే నార్మల్ గా అమ్మాయిలకి ఒక పర్సన్ ఇష్టపడితే లవ్ యూ అక్కని చెప్తారు కదా. అబ్బాయిలు కూడా వస్తాయి అప్పుడప్పుడు లవ్ యూ అండి అని. బట్ అవి ఇన్స్టాలో కామెంట్స్ లో పెడతారు. ఎవరైనా నా ఎదురుగా వచ్చి ప్రపోజ్ చేస్తే బాగుంటుంది. సో అందుకని వెయిట్ చేస్తున్నారు. అయితే ఎవరైనా ఉన్నారా? మా జూనియర్ సమంత ఆల్రెడీ మీ అందరికి నచ్చే ఉంటది, ప్రపోజ్ చేయండి డైరెక్ట్ గా. నేను రాక్షసిని, నన్ను భరించడం చాలా కష్టం. అంతేనా? చూస్తే అట్లా లేవు, మంచిగా స్మూత్ గా స్మార్ట్ గా ఆ వే ఆఫ్ లో కనిపిస్తున్నావు, రాక్షసి అంటున్నావు. నవ్వే పెదాల వెనక విషయం కూడా ఉంటుంది. ఓర్ నాయన, ఇప్పుడు నాగిని అంటావా? డిండి అని కాటేస్తావా? ఏమో కొంచెం క్రిటికల్ గానే ఉంటాను నేను అబ్బాయిల విషయంలో. సో లవ్ ని అంత ఈజీగా యాక్సెప్ట్ చేయలేను.
ఇంకొకటి అబ్బాయిల విషయంలో క్రిటికల్ ఉంటాన్నావు కదా, ఇది ఒకటి ఎందుకు నాకు ఈ క్వశ్చన్ వచ్చిందంటే, అమ్మాయిలంటే వీళ్ళకి నచ్చరు, అబ్బాయిలని ఇష్టపడతారు కాబట్టి అమ్మాయిలు నచ్చరు, అమ్మాయిలని వీళ్ళు శపిస్తారు అని చెప్పేసి అంటారు. అలా ఏం లేదు. నిజానికి మేము ఇష్టపడేది అమ్మాయిల్ని, అంటే చాలా రెస్పెక్ట్ఫుల్ గా చూసుకుంటాం మేము ఒక ఉమెన్ని. ఎందుకంటే మావే వాళ్ళు అన్ని స్త్రీగా మారినాక మేము వాళ్ళకి విలువ ఇవ్వాలి. సో అబ్బాయిల్ని నిజానికి మేము ఎక్కువగా హేట్ చేసేదే అబ్బాయిల్నే, వాళ్ళ మాటల్ని ఎగతాళి చేయడం. సో దానివల్ల అబ్బాయిలకి కొంచెం ఇగ్నోర్ చేసి మాట్లాడతాం. సో అమ్మాయిలకి ఎప్పటికీ రెస్పెక్ట్ ఇస్తూనే ఉంటాం, ఇస్తాం కూడా. ఏ ట్రాన్స్ఫర్మేషన్ అయినా చూడండి, ఒక ఆడపిల్లని ఎవరైనా ఇబ్బంది పెడుతుంటే వాడిని కొట్టడానికి కూడా వెనకారు. సో నేను కూడా అంతే. నేను చాలా వీడియోస్ అమ్మాయిల కోసమే చేశాను, సో ఆడపిల్లలకి జరిగే అన్యాయాల కోసమే. సో ఒక ఇంటర్వ్యూలో నార్మల్ గా చూసినా ఏదో డైరీ రాసుకున్నారు అని చెప్పేసి చెప్పినావు. సో అదే పాస్ట్ లో ఇలా లవ్ స్టోరీ ఉంది, ఇంకా తనకిద్దామని ఆ డైరీ రాసుకున్నా ఏంటి, అంతలోగా తనకి వేరే అని తెలిసాక ఇంకా డైరీస్ ఇవ్వలేదు. ఇంకా నేను కూడా సైలెంట్ అయిపోయా. ఇప్పటికీ డైరీస్ నా దగ్గరే ఉన్నాయా ఇప్పటికి? అప్పుడప్పుడు చూసుకుంటాను కూడా. ఎన్ని డైరీలు రాసినావు? ఐ థింక్ 3 అనుకుంటా. 3 డైరీస్ ఫుల్ కంప్లీట్ కూడా అయిపోయాయి. రాసుకుంటూ పోతూనే ఉన్నావు. ఎట్లా మీరు కలుసుకున్నదా? రైటింగ్ అంటే చాలా ఇష్టం. సో ఏదో ఒకటి రాస్తూనే ఉంటా, లేదా డ్రాయింగ్ వేస్తూనే ఉంటా. నేను ఆర్టిస్ట్ ని కూడా, బొమ్మలు గీస్తూనే ఉంటా, పెయింటింగ్స్ వేయటం అవన్నీ వచ్చు. సో చిన్నప్పుడు మల్టీ టాలెంట్ నేర్చుకున్నా. సో అలా. కానీ మరి ఇన్ని టాలెంట్ ఉంది కదా నీకు, అంటే మీకు ఆస్తి ఉంది మంచిగానే, వెనకాల 20 ఎకరాల పొలం వరకు ఉంది. నవ్వుతావు అయ్యా? అంతని చెప్పలేను, మేబీ ఉండొచ్చు. ఐ థింక్ ఐ డోంట్ నో. సరే, ఎట్టకేలకైతే నువ్వు ఒప్పుకున్నావులే కానీ 20 ఎకరాల పొలం ఉంది, మంచి క్లాస్ టాపర్ అంటున్నావు, నువ్వు స్టడీస్ లో టాపర్ అంటున్నావు. ఓకే, మంచిగా బ్యూటిషియన్ కూడా వచ్చు, చేసావు ఇంతకు ముందు. ఇన్ని చేసినావు కదా నువ్వు, అంటే మల్టీ టాలెంటెడ్ గా ఒక కనపడుతున్నావు. మీరే చెప్పారు ఇన్ని టాలెంట్స్ ఉన్నాయని. ఇంత మల్టిపుల్ టాలెంట్ ఉన్న మీరు ఎందుకు మళ్ళీ సెక్స్ వర్క్? ఇప్పుడు ట్రాన్స్జెండర్, మీరు సెక్స్ వర్క్ చేస్తారు అంటే అందరూ అని నేను అనను, మీరైతే చేస్తారని నా వరకు వచ్చింది. ఓకే, మీరే ఒప్పుకున్నారు అది కొన్ని ఇంటర్వ్యూలలో. ఎందుకు మరి ఇంత మల్టీ టాలెంట్ ఉన్నా నువ్వు సెక్స్ వర్క్ ఎందుకు చేస్తున్నావు? సో నేను చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాను, ఇదే క్వశ్చన్ రిపీట్. సో మీరు ఎందుకు ఇన్ని చేసి ఇలా సెక్స్ వర్క్ చేయడం? మేము పడే కష్టాలు మీ వరకు తెలియదు కదా. రోడ్ల మీద మేము ఎక్కామంటే మా వెనక ఎన్నో కష్టాలు ఉంటాయి. సో ఇప్పుడు అన్ని నేర్చుకున్నా నేను. అసలు రోడ్ ఎక్కడం ఎందుకు? అదే చెప్తున్నా. ఇప్పుడు సపోజ్ ఇన్ని నేర్చుకున్నా, సో నాకు గవర్నమెంట్ జాబ్ కావాలి అనుకున్నాను అనుకో, అక్కడికి వెళ్ళి అక్కడ ట్రాన్స్ ఉమెన్ ఇగ్నోర్ చేస్తారు. ఒకవేళ నేను సపరేట్ గా పార్లర్ పెట్టుకోవాలి అనుకున్నా, ట్రాన్స్ ఉమెన్ పార్లర్ ఎవరు వస్తారు? ఇగ్నోర్ చేస్తారు. మళ్ళీ ఒకవేళ వేరే జాబ్స్ ఏమైనా చూడాలనుకున్నా సరే, ట్రాన్స్జెండర్ కదా అని లోకవ చేసి చూస్తారు, లేని మాట్లాడతారు. సో ఇవన్నీ ఫేస్ చేసి మాకంటూ మనసు ఉంటుంది. ఒక్కసారి ఒకరి మనసు విరిగాక మళ్ళీ అదే పని చేయడానికి ఒప్పుకుంటామా? లేదు కదా. ఒకరు మనల్ని చీ అంటుంటే వాళ్ళ వెనకే వెళ్తూ ఉంటామా? సో అందుకని ఇంకా ఇవన్నీ నేను భరించలేను అనుకున్నా. అందుకని అంటే మీరు ప్రయత్నం చేసినారు ఇవన్నీ పెట్టని? ఖచ్చితంగా చేశాం. ఫస్ట్ అంటే ఈ ఫ్యూచర్ లో చేసే అవకాశాలు కూడా ఉండొచ్చు అనుకుంటున్నా. ఇప్పుడు మీరు సెక్స్ వర్క్ కి వచ్చే ముందు, ఆ డిసిషన్ తీసుకునే ముందు ఇవన్నీ చేసి ప్రయత్నించి అలా అయ్యి ఇలా వచ్చారా మీరు? చేశాం. నిజానికి నేను ఇలా ట్రాన్స్జెండర్ గా మారిన తర్వాత ఇండస్ట్రీలో సెటిల్ అవుదాం అనుకున్నా. ఓకే, అండ్ కుదరలా. మళ్ళీ ఇంకో డౌట్ నాకు, నేను చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చాను. సో కొంతమంది అడిగారు, ఇన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చారు కదా, అవకాశాలు ఏం రాలేదా? సో రాకపోవడం అది నా తప్పు కాదు కదా. సో వాళ్ళు చూస్ చేసుకోలేదు అండ్ వాళ్ళు తీసుకోకపోవడం, సో అది వాళ్ళ ఇష్టం, నేనేం చెప్పలేను. మేబీ అవకాశాలు వస్తే అప్పుడు చూద్దాం. సో అలాని పట్టయితే వదలట్లేదు. ట్రై చేస్తున్నారు అంటే మీకు ఆ వైపు బాగా ఇంట్రెస్ట్ ఉందన్నమాట. ఖచ్చితంగా. ఎట్లా హీరోయిన్ కా? నవ్వుతావు? అంత పెద్ద కోరికలు లేవు. ఏదైనా చిన్న ఆర్టిస్ట్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా ఇలా. అంటే ఎట్లాంటి క్యారెక్టర్లు, ఎట్లాంటి బాగుంటాయి అనుకుంటా? ఏదైనా సరే తీస్తే కష్టం. అడిపోయి ఊడుస్తా అంటావా? మేము సమంత ఫ్యాన్స్ మేమందరం హట్ అవుతావు, నువ్వు అట్లా పోయి ఊకినాం అనుకో, మేకప్ చేంజ్ చేసి పనికొస్తాను. అలా కూడా మేకప్ తీసేగా. మేకప్ అంటే దేనికైనా సరే మేకప్ వల్లే ఉంటుంది. ఇప్పుడు నేను ఇలా సో హీరోయిన్ గా కావాలనుకున్నప్పుడు ఇలా రెడీ అవుతాను. సో వేరే క్యారెక్టర్ కావాలనుకున్నప్పుడు ఇంకోలా రెడీ అవుతా, అంతే. ఓకే, మొత్తానికి అయితే రెడీగా ఉన్నారు, ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయనికే. ష్యూర్. ఓకే, ఇంకా మీరంతా ట్రాన్స్జెండర్ మొత్తం కమ్యూనిటీ మొత్తం ఒక వైపు ఉంటారు కదా, అందరు ఇదే వర్క్ చేస్తారా సెక్స్ వర్క్? అలా ఉండదు. సో కొంతమంది ఎన్నుకుంటారు అంతే, కొంతమంది నార్మల్ గానే ఉంటారు. చేయటం, గృహ ప్రవేశాలు ఇలాంటివి. మీరు ఇప్పుడు సెక్స్ వర్క్ చేసినప్పుడు అంటే నార్మల్ గా, ఇది నా క్వశ్చనే,
ఏమనిపించింది అంటే, ఇప్పుడు మేము ఎప్పుడన్నా జర్నీ చేసినప్పుడు అక్కడిక్కడ పోతున్నప్పుడు కొన్నిసార్లు చూస్తుంటాం కదా బయట, అట్లా రోడ్ల మీద నిల్చుంటారు ఆ ట్రాన్స్జెండర్సే, మోస్ట్లీ అమ్మాయిలు ఎవ్వరు ఉండరు, వాళ్ళందరూ ట్రాన్స్జెండర్సే ఉంటారు. అట్లా రోడ్ పైన నిల్చుంటారు, ఆ లారీల దగ్గర కానీ చెట్ల పొదల దగ్గర అక్కడక్కడ నిల్చుంటారు కదా. మిడ్ నైట్లోనే ఎక్కువగా చూస్తుంటాం మనం, మిడ్ నైట్ నుంచి. అక్కడ తాగుబోతోళ్ళు వస్తుంటారు. అంతా ఎలా మీరు ఎట్లా, మీకు భయం కాదా? అంటే తాగుబోతాడు ఆడు, ఏదో పిచ్చి పిచ్చి వాళ్ళు ఉంటారు. నిజానికి మేము రోడ్డు ఎక్కినప్పుడు మాకు కూడా అరచేతుల్లో గుండెను పట్టుకుని ఉంటాం. చాలా భయం ఉంటుంది, ఎందుకంటే ఈ కాలంలో మగాలు మృగాలు అయిపోయారు. సో ఎప్పుడు ఎవడు ఎలా బిహేవ్ చేస్తారో తెలియదు. కాబట్టి ఉన్నంత వరకు మేము మా ఫ్రెండ్స్తో దగ్గరగానే ఉంటాం. సో ఒకవేళ చాలా మంది డ్రింక్ చేసిన వాళ్ళు వస్తారు, కొంచెం కేర్లెస్ గా మాట్లాడే వాళ్ళు వస్తారు. ఇప్పుడు ఫ్రెండ్స్ తో దగ్గర ఉంటారంటారుగా, ఇప్పుడు ఒక ఇద్దరు ముగ్గురు ఒక దగ్గర నిల్చుంటారు. అంటే మీరు ముగ్గురే ఇంకా మిమ్మల్ని మీరు కాపాడుకుంటారా, లేదంటే మళ్ళీ మీ టీం అక్కడక్కడ ఉంటారా? మేము ముగ్గురం మేమే కాపాడుకోవాలి, మాకంటూ చుట్టుపక్కల ఎవరు ఉండరు. ఆ రోజు మీరు ముగ్గురు ఎవరైతే పోతారో మీ ముగ్గురు పార్ట్నర్స్ మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి. అంతే. సో వస్తారు అబ్బాయిలు, ఒక డ్రింక్ చేసే అబ్బాయిలతో అయితే మేము ముందే చెప్పేస్తాం, మీరు డ్రింక్ చేశారు సార్, ఇలా కలవడం కుదరదు అని. సో అంతే. కానీ మోస్ట్లీ ఆ టైంలో తాగిన వాళ్ళే ఉంటారు కదా. వస్తారు, బట్ మేము చెప్తాము. మీరు యాక్సెప్ట్ చేయరా? యాక్సెప్ట్ చేయం మేము మాక్సిమం. ఒకవేళ తను ఫోర్స్ చేశారనుకో, ఇలా ఇంత టైం ఉంటాం సార్, మీరు డ్రింక్ చేశారు కాబట్టి లేట్ అయితే కుదరదు మాకు అని చెప్తాం. దానికి తను యాక్సెప్ట్ చేస్తే ఓకే, లేదంటే మీట్ అవ్వలేం. ఎక్కువ ఎలాంటి వాళ్ళు వస్తుంటారా అంటే మీకు తెలుస్తుంది కదా? నార్మల్ గా డ్రింక్ చేసే వాళ్ళు వస్తారు, కామన్ ఇలా స్టూడెంట్స్ ఇలా వస్తూనే ఉంటారు. స్టూడెంట్స్, యూత్ ఇట్లంగా. నిజానికి మేము రోడ్లు ఎక్కడం మానేస్తే హైదరాబాద్ కూడా ఇప్పటికి ఎన్నో అఘాయిత్యాలు అయిపోయింది ఆడపిల్లల మీద. ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. మేము రోడ్లు ఎక్కుతున్న కొద్దీ అంటుంటారు చాలా మంది, మీరు సెక్స్ వర్కే ఎందుకు చేయాలి. మేము ఒక్కసారి ఆపేస్తాము. ఆపేసిన తర్వాత మీరు కూడా ఒక 2-3 సంవత్సరాల తర్వాత ఇంటర్వ్యూస్ చేయండి, ఎంతమంది ఆడపిల్లలు చనిపోయి ఉంటారు, లిస్ట్ వచ్చేస్తుంది మీకు. ఇప్పుడు ఈ మాట అన్నారు కదా, ఇట్లా అగత్యాలు జరుగుతున్నాయి అమ్మాయిల పైన, మేము ఉండబట్టే అది తగ్గుతుంది, సగం తగ్గుతుంది. అంటే ఇప్పుడు మీరు చెప్పిన వే ఆఫ్ తీసుకుంటే అమ్మాయిలను కాపాడుతున్నాము అన్న వే ఆఫ్ వస్తుంది. ఆ బాధని, ఆ పెయిన్ ని మేము తీసుకుంటున్నాం అన్నట్టు ఉంది మీ అర్థం. ఖచ్చితంగా. సరే, ఇదే తీసుకుంటే ఇప్పుడు మూర్ఖంగా ఉంటారు కొంతమంది. లైక్ మనం చూస్తాం, వాళ్ళు సిగరెట్ దాకుంటూ విన్నా నేను కొన్ని ఇట్లా. కొంతమంది వస్తారు, చెప్పాను కదా ఇందాక, తాగుబోతులు వస్తారు. కొంతమంది కాదు అంటే వెళ్ళిపోతారు మంచిగా, కొంతమంది ఎంత తాగున్నా అర్థం చేసుకుని వెళ్ళిపోతారు. ఇంకొంతమంది మూర్ఖులు ఉంటారు చూడు, బలవంతం మమ్మల్ని చేయడానికి చూస్తారు. సో ఆ టైంలో మమ్మల్ని మేము కాపాడుకోవడానికి అక్కడ నుంచి పరిగెత్తాలి, లేదనుకుంటే మేమే కాలికలా మారాలి. కాలికలనా అంటే ఏం చేస్తారు? తిరిగి వాడిని కొట్టి పంపించాలి. కొడతారా? ఎక్కువ చేస్తే మా ఆత్మరక్షణ కోసం మేము కొట్టాలి కదా. వాడు ఒక దెబ్బ వేసినా సరే మన శరీరాన్ని మనం కాపాడుకోవడానికి ఒక దెబ్బ అయినా వేయాలి. సో అలా మమ్మల్ని మేము ఆ క్షణం కాపాడుకోవాలి, అంతే. ఇంకొక డౌట్ నాకు, అప్పుడు మాకు కూడా అనిపిస్తుంది ఒక్కోసారి, సో మేము ఈ ప్లేస్ లో ఉంటేనే ఇలా జరుగుతుంది, ఇంకా ఆడపిల్ల ఉంటే వీడేం చేస్తాడా అని. ఓకే, అలాంటివి కూడా వస్తూ ఉంటాయి. ఇంకొక డౌట్, కొంతమంది ప్రీ ప్లానెడ్ గా ఎన్నో న్యూస్లు చూసినాం మనం ఇప్పుడు ఆడపిల్లల పైన జరిగే వాటిపైన. కొంతమంది టీమ్ గా ఉండి ముందే ప్లాన్ చేసుకొని ఇట్లా చేస్తుంటారు. వాటికి మరి భయం కదా, ఒకవేళ వీళ్ళు టీమ్ లాక్ ఎవరైనా ఉన్నారేమో, మొత్తం అబ్బాయిలు ఏమైనా చేస్తారు అని చెప్పి అనిపిస్తుంది. బట్ మేము ముందే ఆలోచించుకుంటాం. అంటే మీరు ప్రాణాల మీద ఆశలు వదిలేసిరా లేదా? వదిలేసే వెళ్ళాలి మేము. అక్కడ మాకంటూ ఏ ఉపాధి లేదు. అక్కడ మేము శరీరాన్ని నమ్ముకుంటే తప్ప మేము బ్రతకలేము. అలాంటప్పుడు ఎదుటి వాళ్ళు ఏం చేస్తారో మేము గెస్ చేయలేము కదా. సో మా ప్రాణాలని పిడికెట్లో పెట్టుకొని బ్రతుకుతూ ఉండాలి. ఆ క్షణం ఇంటికి వచ్చేంత వరకు అదే టెన్షన్ ఉంటుంది. ఓకే, సో డైలీ ఒక ట్రాన్స్మెన్ లైఫ్ ఇలానే ఉంటుంది. బయట చూసే వాళ్ళు మాత్రం సెక్స్ వర్క్ చేస్తారు. అక్కడ మేము పడే కష్టాలు ఎలా తెలుస్తాయి వాళ్ళకి? అవేమీ అర్థం కావు. నోరు జారినంత మాత్రాన ఎదుటి వాళ్ళ బాధ తీరిపోదు కదా. ఓకే, ఎట్లా ఎప్పుడన్నా నీ లైఫ్ లో ఎప్పుడన్నా ఫేస్ చేసినావు అంటే మూర్ఖంగా ఉండే ఒక వ్యక్తిని? చాలా ఫేస్ చేశాను. నేను నా పక్కన ఉండగా నా ఫ్రెండ్స్ ని ఆ టైంలో ఏం చేయలేము. కొంతమంది వచ్చి మూర్ఖంగా కత్తులు తీసి బెదిరించడం ఇలా చేస్తూనే ఉంటారు. కత్తులు తీసి బెదిరిస్తారా? ఓకే, ఖచ్చితంగా. మరి ఏం చేసేటప్పుడు మీరు? ఏముంది, వాళ్ళతో ఫ్రీగా శరీరాన్ని ఇచ్చేయాలి అంతే, లేదంటే మమ్మల్ని కొట్టి డబ్బులు లాక్కుని వెళ్తారు. మిమ్మల్ని కొట్టి ఎప్పుడన్నా మీరు అట్లా ఫేస్ చేసి? చాలా, ఇప్పటికీ జరుగుతూనే ఉంటాయి. బా, మేము సంపాదించే దాంట్లో సగం వాళ్ళకే పోతూ ఉంటుంది. అదేంది? అదే అంతే. మీరు ఇప్పుడు అన్నారు కదా మేము కాలికలకు మారుతాం అది ఇది అని చెప్పి, మళ్ళీ నార్మల్ గా అయితే ఓకే, వాళ్ళు కత్తులు పట్టుకొని వచ్చి ఇలా బెదిరించి, ఈ మధ్య చూస్తున్నారు కదా ఆడపిల్లలకి విలువ లేకుండా చంపేస్తూ
ఎక్కడ చెత్త కుప్పల్లో పడేసి ఇలా చేస్తున్నారు, ఇంకా మేమెంత వాళ్ళకి చెప్పండి. సో పైగా ఒక ఆడపిల్ల చనిపోతుంది ఈ భారతదేశంలో, ఎక్కడ సరైన చట్టాలు లేవు, ఒక ట్రాన్స్ ఉమెన్ ఎవరు పట్టించుకుంటారు, సరైన గవర్నమెంటే లేదు అసలు. అలాంటప్పుడు మాకెక్కడ విలువ ఉంటుంది? సో అందుకే మమ్మల్ని మేము కాపాడుకోవడానికి ఆ టైం ఇంకా వాళ్ళకి వదిలేయడమే. ఓకే, అంటే ఇప్పుడు మీరు పైసలు వచ్చినాయి కూడా వాళ్ళు కత్తులు తీసి బెదిరించినప్పుడు ఆ సమయంలో ఇక మొత్తం ఆ రోజు చేసింది మొత్తం మీకు అంతే. జరిగిందా? జరుగుతూనే ఉంటాయి, ఇప్పటికీ జరుగుతూనే ఉంటాయా? వాళ్ళు ఎందుకు పోవడము ఊరికే ఇట్లా? మరి మీ మాకంటూ వేరే ఉపాధి లేదు, మేము ఖచ్చితంగా చెయ్యాలి. రేవంత్ రెడ్డి గారు రీసెంట్ గా చెప్పారు ఇలా ట్రాన్స్ వాలంటీర్స్ గా, సో అది వచ్చాక అప్పుడు మేబీ చూడొచ్చు. కానీ అది కూడా కొంచెం డౌటే కదా అందరికి, డౌటే నాకు ఇప్పటికీ కూడా. ఇంకా అలా. ఓకే, ఇప్పుడు ఒక ఘటన గురించి చెప్పండి. ప్రీవియస్ లో నేను చేసిన ఇంటర్వ్యూస్ లో కానీ కొన్ని విన్నా, కొన్ని డెప్త్ గా చెప్పండి ఒకసారి. అంటే లైక్ వాళ్ళు చేసే మూర్ఖత్వం ఎలా ఉంటది అని చెప్పేసి. బలవంతంగా లాక్కెళ్తారు, ఇంకా రాము అని చెప్తే కొట్టి లాక్కెళ్తారు జుట్టు పట్టుకొని, సో కత్తి పెడతారు, లేదంటే బీర్ బాటిల్ పగలగొట్టి పెడతారు, ఇలా చేయాలి అలా చేయాలని చెప్తారు. ఒప్పుకోకపోతే చాలా మంది ట్రాన్స్ ఉమెన్ ఒంటి మీద కత్తిగాట్లు ఎప్పటికీ ఉంటాయి, సిగరెట్లతో కాల్చిన మరకలు ఉంటాయి, యాసిడ్ మరకలు ఉంటాయి. సో అలా జరుగుతూనే ఉంటాయి. సో అవి మాకు జరగకుండా ఉండాలంటే మేము ఆయనతో చెయ్యాలి, కాదు కూడదు అనుకుంటే కోస్తారు. బా, ఎంత ఎంత ఘోరంగా ఉంది తెలుసా నిజంగానే. బయట అందరూ సెక్స్ వర్క్ అంటే నిజంగా కొంచెం చీప్ గానే చూస్తారా, లేదు ఏముంది అని. కానీ మీరు ఫేస్ చేస్తుంది మాత్రము ఘోరం. కానీ ఇప్పుడు ఉన్న జనరేషన్ లో, అంటే అప్పట్లో ట్రాన్స్జెండర్స్ ఇవన్నీ ఫేస్ చేసి ఉండొచ్చు, ఇప్పుడు ఎవరైనా ఇది కామన్ అయిపోయింది. అంటే మీరు జనాల్లోకి ఎక్కువ వచ్చి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడడం కానీ కొంతవరకు పాజిటివ్ వైబ్, ఓవరాల్ పాజిటివ్ వైబే ఉంది. ఇప్పుడు మీరు ఏ బిజినెస్ పెట్టుకున్నా నడుస్తాయి కదా, అంటే మీరు చదువుకున్నారు మంచిగా ఇప్పుడున్న దాంట్లో. సో ఉంది అంటున్నారు, బట్ కొంతమంది అయితే ఇంకా అలానే ఉంది అని నేనైతే ఒప్పుకుంటా. కొంతలో కొంత మారింది, బట్ పూర్తిగా ట్రాన్స్ ఉమెన్ మీద పాజిటివ్ వైబ్ అయితే ఎక్కడా రాలేదు నాకు తెలిసి. మేబీ ఫ్యూచర్లో వస్తే చూడొచ్చు. మీరు ఎంత తీసుకుంటారు మీరు? అంటే ఇప్పుడు మీరు చేసే సెక్స్ వర్క్ ఒక పర్సన్ దగ్గర 500 or 1000. 500,000 ఒక పర్సన్ దగ్గర. అలా ఎంతమంది వస్తే అంతమంది, అంతే. ఓకే, సో ఎంతమంది వస్తారు అలా ఏం ఉండదు, ఆ టైంలో ఎంతమంది వస్తారో చెప్పలేము. అంటే ఎంత దానికి ఒక టైమింగ్ ఉంటుందా మీకు? నేను 12:30కి వెళ్ళి 3కి వచ్చేస్తా, 3:30. మీ టైమింగ్ అది? అంటే ఇప్పుడు ఒక పర్సన్కి ఎంత టైం ఇస్తారు మీరు? తనకి మాక్సిమం టైం అని చెప్పలేం, తను సాటిస్ఫై అయ్యేంత వరకు ఉంటాం. అలానే గంటలు అని లేదు. ఓకే, బట్ మాక్సిమం మేము సాటిస్ఫై చేయడానికే చూస్తాం. అండ్ ఎక్కువగా మీరు నిల్చునే ప్లేస్ ఎక్కడ? అంటే మీరు ఎక్కడ నిల్చుంటారు? హైటెక్ సిటీ ఎన్కన్వెన్షన్. ఎన్కన్వెన్షనా? సమంత, జూనియర్ సమంత అక్కడ ఉంచుకున్నావా? అట్లా సెంటిమెంటా అది కూడా? ఏమో, నేను ఫస్ట్ నుంచి, నేను హైదరాబాద్ వచ్చి ఇది 5th year. సో 5 years నుంచి అక్కడే ఉన్నా. ఇంకా రీసెంట్ గా హైదరాబాద్ వచ్చి కూలగొట్టారు, కానీ 5 years నుంచి అక్కడే. 5 years నుంచి అక్కడే. ప్లేసెస్ ఇట్లా ఏం మార్చరా మీరు? లేదంటే అక్కడ మీకు ఒకటి ఉంటదా ఇక్కడే ఉండాలి మీరు? ఆ ప్లేస్ మాకు మా పెద్దవాళ్ళు ఇస్తారు, ఇంకా వాళ్ళు చేసిన పరంపర వృత్తుల ప్రకారం. మీకు ఎవరైతే ఉంటారో హెడ్ వాళ్ళు చెప్తుంటారా మీరు ఇక్కడ వెళ్ళాలి ఇక్కడ వెళ్ళాలి అని టీమ్ వైజ్ గా? అట్లాంటప్పుడు మీకు వచ్చిన పైసలు వాళ్ళకి ఇచ్చేది ఏమైనా ఉంటుందా పర్సెంటేజ్? అలా ఏం లేదు. సో మమ్మల్ని వాళ్ళు చూసుకుంటారు అంతే. సో మాకు తోచినంత మేము వాళ్ళకి ఇచ్చుకుంటాం, వాళ్ళు అడగడం అలా ఏమి ఉంటుంది. సో మేము మా ప్రేమతో ఇచ్చుకుంటాం, మాకు ఏవైనా కష్ట నష్టాలు చూసుకుంటారు కదా అందుకు. ఇప్పుడు ఇంట్లో ఆడపిల్లలకైతే అమ్మనైనా చెప్తారు ఇట్లా ఉండండి ఇట్లా ఉండాలి అని చెప్పి, మీకు వాళ్ళు చెప్తారా? మీ గురువు అంటే మీ పెద్దవాళ్ళు? సో నిజానికి మా ఓన్ ఫ్యామిలీలో కన్నా ఇక్కడ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఓన్ ఫ్యామిలీలో మనకి మనమే కొట్లాటలు, శత్రుత్వాలు ఇలా ఉంటాయి, కానీ కమ్యూనిటీలో అలా కాదు. ఒక మనిషికి ఏదైనా ఆపద వచ్చిందంటే ముక్కు మొహం తెలియకపోయినా సరే తన కోసం నేను ఉన్నాని అండగా నిలబెడతారు. అది ఒకటి ఉంటుంది కమ్యూనిటీలో. సో అందరి ప్రేమ కన్నా ఈ ప్రేమ చాలా స్వచ్ఛమైనది. మీది, మీ కమ్యూనిటీలో ఉన్న ప్రేమ స్వచ్ఛమైనది. ఈ విషయంలో నేను అగ్రి చేస్తా. ఓకే, మీకు ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఎంతమంది అంటే అంతమంది 12:30 నుంచి 3 వరకు ఉంటా, అప్పుడు ఎంతమంది వస్తే అంతమంది అన్నారు కదా. అంత మీకు హెల్త్ ఇష్యూస్ కానీ అట్లా ఏం రావా? ఉంటాయి, ప్రతి మనిషికి ఇష్యూస్ ఉంటాయి. సో ఈ హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా, నేను ఆగిపోతే రేపటికి నా జీవితం ఉంటుందో లేదో తెలియదు కదా. సో ఇప్పుడు సంపాదించకపోతే, ఇప్పుడు పైసాయే పరమాత్మ అంటారు, డబ్బు లేకపోతే విలువ ఉండదు. సో నేను నా ఫ్యామిలీని చూసుకోవాలనుకున్నా, అట్లీస్ట్ నన్ను నేను కాపాడుకోవాలి అనుకున్నా, నాకేమైనా హెల్త్ ఇష్యూ వచ్చినప్పుడు నేను చూసుకోవాలనుకున్నా మనీ ఉండాలి కదా. సో ఆ టైంలో తప్పదు. ఓకే,
ఎంత వస్తుంది మీకు నెలసరికి వచ్చేసరికల్లా? లైక్ ఎంత అమౌంట్ మీ దగ్గర ఉంటుంది మీ చేతిలో? మంత్లీ ఒక 15-20 ఇలా ఉండొచ్చు అంతే. 15-20? ఇది నమ్మేటట్టు అయితే లేదు. నిజం. 15-20 మంత్లీ? ఒకసారి నీ ఫోన్ చూపి. అయ్యా ఇట్లా అంట ఫోన్ చూస్తా మంచిగా అనిపించింది, వచ్చి కూర్చోగానే నాకు ఆ ఫోను అరే మొత్తం నా కళ్ళల్లో చక్రాలు తిరిగినాయి అనమాట. చక్రాలు గుర్తొచ్చింది కదా నీకు? నీ ఫోన్ చూడగా నా కళ్ళల్లో చక్రాలు తిరిగినాయి. ఒకసారి చూపి. ఏం కాదు. ఏం కావాలి? ఏం లేదు, ఫోన్ ఒక్కసారి ఇస్తే ఇట్లా చూద్దామని. ఇట్లా అటు ఇటు ఆగా చూడు. ఏం వేసుకున్నావు? దీని కూడా బొమ్మలు వేసుకున్నావు దీని. ఇది ఐఫోనే అంటారా? నువ్వే చెప్పు నీ నోటి నుంచి. బాగుంటది. ఐఫోనే కదా ఇది? ఇక చూడండి ఫ్రెండ్స్, ఇది ఐఫోన్ యూజ్ చేస్తుంది ఇది మంచిగా. అంటే ఇది అంటే నిన్న అనట్లేను, అమ్మో ఐఫోన్ యూజ్ చేస్తుంది మేడము. కాకపోతే మంత్లీ వచ్చేసి 15-20. మళ్ళీ నిన్ను నువ్వు పోషించుకోవాలి, ఫ్యామిలీకి పంపాలి. ఇది ఏమన్నా ఇప్పుడు చెప్పి ఇక ఈ ఫోన్ చూసినాక అందరికి అర్థమైపోతుంది. లేదా నేను అది ఈఎంఐలోనే తీసుకున్నా. ఆహా, ఇదైతే మేము చూడలేం కాబట్టి ఈఎంఐలో తీసేసుకున్నా. అంటే ఎవరైనా గిఫ్ట్ ఇచ్చిరా? నేను నార్మల్ గా కొనుక్కున్నా. మీరే కొనుక్కున్నారు? సో ఈ కాలంలో అబ్బాయిలు గిఫ్ట్ తీసుకుంటారే తప్ప ఇవ్వరు. అది రైట్. అమ్మాయిల దగ్గర నుంచి గిఫ్ట్ లాక్కుంటారు, ఇంకా మనకేం పెడతారు వాళ్ళు? అవును, పెట్టేవాళ్ళు మొత్తం అప్పట్లో ఎప్పుడో అప్డేట్ అయిపోయారు ఇప్పుడు అబ్బాయిలు కూడా. ఇప్పుడు మీ ట్రాన్స్ కమిటీలో ఇట్లా కొడతా ఉంటారు, దాన్ని తాళి అంటారేమో కదా? ఎస్. ఎందుకు కొడతారు అసలు? అది మా ఆత్మరక్షణ కోసం మేము చేయాలి. ఇప్పుడు నార్మల్ గా మేము సెక్స్ వర్క్ చేయడానికి వెళ్తూ ఉంటాం, ఇతర వృత్తులకు వెళ్తూ ఉంటాం. ఆ టైంలో మాకు ఏదైనా ఆపద వచ్చినా ఆర్ మేము ఇక్కడ ఉన్నాము అని మా కమ్యూనిటీ వాళ్ళకి తెలియాలి అనుకున్నా మేము ఆ శబ్దాన్ని చేస్తాం. సో దానివల్ల మా వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ మా వాళ్ళు ఉన్నారు అని. అంటే దానికోసమే అట్లా. ఏదో ఒకసారి కొట్టండి అమ్మా. ఇది వేరుంది కదా సప్పుడు. ఈ బొటన వేలు ఈ వేలకు దగ్గరికి రావాలి. ఆహా, ఇది నేర్చుకుంటారా? ఎంత టైం పడుతుంది నేర్చుకోవడం? టైం పడుతుందా, రోజులు పడుతుందా? అలా ఏమి, కొంతమందికి లేట్ అవుతుంది, కొంతమందికి వచ్చేస్తుంది. ఆహా, లేట్ అవుతుంది. నాకు కొంచెం లేట్ అయింది. మీకు లేట్ అయిందా నేర్చుకోనికి? అవును. ఎంత టైం పట్టింది మీకు? 1-2 months పట్టింది. 1-2 months? కానీ నిజంగా ఉంది ఆ సౌండ్ అంతా. అంటే ఈ హ్యాండ్స్ ఇవన్నీ కొంచెం చాలా తక్కువ చిన్న సౌండ్ వచ్చింది. మా పెద్దవాళ్ళు ఎవరైనా కొడితే చెవులు పగిలిపోయేలా వస్తాయి. గుండె జల్లమంటది తెలుసా బయటికి వెళ్ళినప్పుడు. నాకే భయం వేస్తుంది వాళ్ళ సౌండ్ వింటే. నీకెందుకు భయం అవుతుంది? నువ్వు ఉన్నదే అందులో. అవును, బట్ వాళ్ళు కొట్టేటప్పుడు ఎక్కువ సౌండ్ వస్తుంది. సో దానివల్ల గొడవలు అవుతుంటాయా మీకు ఎప్పుడన్నా? నార్మల్ గా అవుతూ ఉంటాయి. సో గొడవ పడితే మళ్ళీ మేమే సర్దుకుపోతాం అంతే. ఇంకొకటి రోడ్ల మీద చూస్తుంటా ఎప్పుడన్నా మీరు అంటే మీరే ఉంటారు, అంటే ట్రాన్స్జెండర్స్ ఉంటారు, ఎవరైనా కొట్టుకుంటుంటారు. అంటే ఎందుకు అలా రోడ్ల మీద కొట్టుకుంటారు మీరే? సో ఇప్పుడు మేము కొన్ని ప్లేసెస్ మాకంటూ ఉంటాయి, ఈ ప్లేస్ లో మేము వర్క్ చేస్తూ ఉంటాం. సో అక్కడికి వచ్చి వేరే వాళ్ళు మేము దౌర్జన్యం చేసుకుంటే మీకు అవి మేమే ఉంటాం అని ఇలా చేసే టైంలో అలాంటివి అవుతూ ఉంటాయి. సో దాని తర్వాత మళ్ళీ నార్మలే, ఆ గొడవ వరకు మాత్రమే కొట్టుకోవడం, రక్తాలు గారినట్టు కొట్టుకుంటారు వరకే అవన్నీ. దాని తర్వాత మళ్ళీ కామన్. మీకు కామన్. మేము పిచ్చోళ్ళం మధ్యలో చూసుకుంటా ఓవర్న ఫస్ట్ రావాలంటే భయపడతాం అట్లా కొట్టుకుంటుంటే గానీ. సో నిజానికి ట్రాన్స్ ఉమెన్స్ అంతా అంతే. కొన్నిసార్లు గొడవలు అవుతాయి, అలానే శత్రుత్వాలు పెట్టుకోవడం అలాగే ఉంటుంది. సో కూల్ గానే ఉంటారు. మీకు ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తుంటాయా? నాకు అలా ఏం లేదు, హెల్తీగానే ఉన్నా. మీరు హెల్తీగానే ఓకే. అండ్ ఇంకొకటి, ఈ క్వశ్చన్ అడుగుతున్నాను ఏమనుకోకు, కాకపోతే ఇప్పటికీ కొంచెం అందరికీ ఒక డౌట్ ఉంది. అంటే ఎవ్వరు ఎక్కడ రివీల్ చేయలేదు, చెప్పలేదు. ఎంతమంది ట్రాన్స్జెండర్స్ని అడిగినా ఈ ఆన్సర్ చెప్పలే. సో ఏం లేదు, మీకు పీరియడ్స్ అవుతాయా? అలా ఏం ఉండదు. అవదా? ఇప్పుడు స్త్రీకి అనుకో గర్భాశయం ఉంటుంది కాబట్టి సో దానివల్ల ఋతుస్రావం అది ఉంటుంది. మాకు అలా ఏం ఉండదు కదా. సో అలా ఏం లేదు. సో ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేస్తున్నా, అలా ఏం ఉండదు. ఓకే, మీకు పీరియడ్స్ అట్లా ఏమి ఉండవు. గర్భాశయం ఉంటేగా ఉంటుంది. సో అలా ఏం లేదు. ఓకే, జస్ట్ మార్పిడులు అనేవి మాత్రమే చేస్తారు. నువ్వు ఎట్లా ఫేస్ బాడీ కింద నుంచి పైన వరకు మొత్తం చేసుకున్నావా, లేదంటే ఫేస్ చేయించుకోలేదా? లేదు, ఇది ఒరిజినల్ మీది ఫేస్. మేబీ నోస్ చేసుకుందాం అనుకుంటున్నా, చూడాలి. వద్దు, బాగున్నావు ఇట్లనే. మళ్ళా నోసు గీసు అంత బాగానే ఉందికో. మళ్ళీ ఇంతవరకు ఆర్టిఫిషియల్ అనుకున్నారా? నేనా? మరి ఇంత అందంగా ఉన్నావు, ఏమన్నా ఇట్లా ఆపరేషన్ ఎట్లాగా అందరికి తెలిసింది ఆపరేషన్ చేయించుకుంటారు అట్లా అనుకున్నా. ఫేస్ చేయించుకోలేదు. ఫేస్ చేయించుకోలేదు.
ఓన్లీ జస్ట్ అవసరమైనవి మాత్రం టాప్ టు బాటమ్ చేయించుకున్నారు. ఓకే, ఫేస్ నేను నిజంగా అట్లా ఆపరేషన్ చేయించుకున్నారేమో అనుకున్నాం, మీరు మొత్తం సర్జరీ చేయించుకున్నాం. ఇట్లనే ఉండండి, ఏం వద్దు, ఏం చేయించుకో, బాగానే ఉన్నావు మంచిగా నీట్గా. అబ్బాయిలు చెప్తే బాగుండు. అబ్బా అబ్బాయిలు, అరే అబ్బాయిలు చెప్పాలి కదా ఈ మాట, నేను చెప్పకూడదు. కాకపోతే నేను ఒక యాజ్ ఏ సిస్టర్గా మంచిగా ఉన్నావు, ఎందుకు పైసలు ఖర్చు పెట్టుకోవడం ఎందుకని, అంతే. అసలు నెలకు నీకు 15,000 వస్తాయి, మళ్ళీ ఐఫోను, మళ్ళీ ఎందుకు చెప్పు నీకు, పాప నీకోసం ఆలోచించి కామెంట్స్ చూసుకుంటా నేను నీకోసం ఆలోచించి చెప్తున్నాను అనమాట. ఇంకొకటి, ఇంకొకసారి ఒక్కసారి ఫోన్ ఇస్తావా? ఇంకొక డౌట్ ఉందన్నమాట, అది మా ప్రేక్షకులకు కూడా చూపిస్తే. ఓకే, థ్యాంక్ యూ. చూడొచ్చు కదా? యా, ఓకే, చూస్తున్నా. దొరికింది ఇదే. ఇప్పుడు ఎవరో సెలబ్రిటీ తమ్ముడు లెక్కున్నాడు ఈయన, మంచి మంచి చాటింగ్లు, ఇద్దరి మధ్యలో ఫోటోలు, క్లోజ్గా ఆగాగా సూపర్ అంట, ఆ ముద్దు సింబల్ చూపియాలా కెమెరాకి? వద్దా? సరే, ఇప్పుడు నేను ఫోటో రివీల్ చేయొద్దు అంటే ఓకే, నిజాలు చెప్పాలి. ష్యూర్, ఓకేనా? లేదంటే ఫోటో చూపిస్తా మొత్తం వాళ్ళు అమ్మో ఇది ట్రూత్ ఆర్ డేర్ గేమ్ లా ఉంది. ఇది మాత్రం నిజమే, అబద్ధం కాదు. ఎందుకంటే మీరు చెప్పారనే నేను ప్రూఫ్ కోసం అనేది తీసుకున్నా. ఓకేనా? ఓకే ఓకే, నేను కూడా పేరు చెప్పొద్దు కాబట్టి నేను చెప్పట్లేను. ఏంటి రిలేషన్ మీ ఇద్దరికి? ఇప్పుడే రిలేషన్స్ ఏం లేవు అన్నారు, బట్ మీ ఇద్దరి మధ్య రిలేషన్ అంటే లవ్, అది నాకు లవ్ లేక లస్ట్ తెలియట్లేదు, బట్ ఇష్టం అంతే. మీకు ఇష్టం. సో తను నాకు చెప్పలా, నేను తనకి చెప్పలా, కానీ ఇష్టం అంతే. సో ఏ పేరు పెట్టుకోవాలో తెలియక అలానే ఆగిపోయి. ఎట్లా మరి, పెళ్లి చేసుకుందాం అంటే చేసుకుంటావా? చేసుకుంటావు. అప్పుడు ఇవన్నీ మానేస్తావా మరి? సెక్స్ ఖచ్చితంగా. ఒక మగాడు మన జీవితంలోకి వచ్చాక తన కోసం అన్ని వదిలేయాలి. సో తనకంటూ గౌరవం ఇవ్వాలి కదా, సో నేను అది ఖచ్చితంగా ఫాలో అవుతా. ఎవరు ఫస్ట్ ఎవరితో మాట్లాడే పరిచయం ఎలా అయ్యారు? ఐ థింక్ నేను బ్యూటిషియన్ గా ఉండేటప్పుడు పరిచయం నాకు. అలా ఎట్లా ఫేషియల్ చేయించుకొని వచ్చిండా? నేను బాడీ మసాజర్ని. బాడీ మసాజ్ చేసాడు తను. ఓకే, సో అలా తను వచ్చిండే, అట్లా పరిచయం అయిందా? ఓకే, ఇప్పటికీ రిలేషన్ కంటిన్యూ అవుతుంది కదా? 2.5 ఇలా 2 years అయిపోయింది. 2 years అయిపోయింది. ఎప్పుడైనా చెప్పావా కొంచెం, అంటే ఇండైరెక్ట్ గా నన్ను ఏమైనా హింట్ ఇచ్చావా ఇష్టం అన్నట్టుగా? అలా ఏం లేదు, బట్ ఏమో నా కళ్ళల్లో తనకి తెలుస్తుందని నాకు అనిపిస్తుంది. ఈ కళ్ళల్లో చక్రాలు ఆయన చూస్తున్నాడు, కళ్ళల్లో చక్రాలు. నిజానికి నేను అబ్బాయిలతో ఎక్కువగా మాట్లాడను, ఏమైనా అనుకుంటారేమో. ఇప్పుడు బయటికి నేను వెళ్ళినా సరే అబ్బాయిలు ఎక్కువ మంది ఉంటే తల దించి నడుస్తా, నాకు సిగ్గుపడండి, బాగున్నారు. ఓకే, సో మొత్తానికైతే అదేనమాట. ముందు ఏమన్నా ప్రపోజ్ చేసేవి ఏమైనా ఉన్నాయా ప్రోగ్రామ్స్? మేబీ ఎవరైనా చేస్తే ఇంటర్వ్యూ చూసి యాక్సెప్ట్ చేసేస్తాను. ఒంటరి జీవితం కదా, కష్టం అనిపిస్తుంది. ఓకే, పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నారు మీరు ఇప్పుడు? సో అది మాత్రం కొంచెం గ్యాప్ తీసుకుంటా, తనని నేను అర్థం చేసుకోవాలి కదా. అంటే తనే కావాలా, లేదంటే ఎవరైనా మిమ్మల్ని అర్థం చేసుకొని మిమ్మల్ని మంచిగా చూసుకునే వ్యక్తి ఎవరైనా వస్తే మ్యారేజ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారు? ఒక ఆడపిల్లకి ఏం కావాలి, మనల్ని శ్రద్ధగా చూసుకొని ప్రేమగా చూసుకుంటే చాలు, ఆస్తులు అంతస్తులు అవసరం లేదు. ఓకే, సో నేను కూడా అంతే. ఓకే, పెళ్లి చేసుకోవడానికి అయితే మంచిగా ప్రేమిస్తే చాలు. లేట్ నైట్స్ వచ్చినా చాలు, ఎక్కడ ఏం చేసి వచ్చినా చాలు, నాతో చెప్పకుండా ఉంటే మంచిది. చెప్పొద్దంటావు? నువ్వు చేసేది చేస్తావు, ఆయనకు చెప్పు, ఆయన కూడా చేసి. పెళ్ళైన తర్వాత అవన్నీ క్లోజ్, ఇంకా మీరు నా ప్రపంచం. తనకు మాత్రం వేరే ప్రపంచం ఉన్నా నీకు ఓకే? పాపం తన ఇష్టానికి తనను వదిలేస్తా, అలానే మితిమీరితి మాత్రం పైకి పంపిస్తాను. అమ్మో, ఇది డేంజరే, పైకి పంపిస్తావా? ఫ్రీడమ్ గా వదిలేస్తాను. ఫ్రీడమ్ ఇచ్చాను కదా అని రెక్కలు వచ్చిన పక్షులు ఎగరాలనుకుంటే అవి కట్ చేస్తావు, ఇట్లా కట్ చేసి నీకు టాటూ లాగా పెట్టేసుకుంటావు. ఏ ప్రేమైనా మితిమీరకూడదు. ఎలాంటి క్వాలిటీస్ ఉన్న అబ్బాయి కావాలి నీకు? ముద్దుగా ఉండాలి, మంచిగా చూసుకోవాలి, మెయిన్ నలుగురికి రెస్పెక్ట్ ఇచ్చేలా ఉండాలి. ఎవరిని ఎగతాళి చేసి మాట్లాడటం, బాధ పెట్టేలా మాట్లాడటం నాకు నచ్చరు అలాంటి వాళ్ళు. ఓకే, సో ఎవరికైనా రెస్పెక్ట్ గానే ఉండాలి. మెయిన్ ఫ్యామిలీని బాగా చూసుకునే వాళ్ళంటే నాకు ఇష్టం. సో పెళ్ళైన తర్వాత ఒంటరిగా ఉందాం, నాకు అవన్నీ నచ్చవు. నాకు నేను చిన్నప్పటి నుంచి పెద్ద ఫ్యామిలీలో పెరిగా. ఇప్పటికీ ఫ్యామిలీ మాది చాలా పెద్దది. సో రిలేషన్ అందరికీ చాలా ముద్దు నేనంటే. సో నాకు పెద్ద ఫ్యామిలీ ఉన్న అబ్బాయే కావాలి.
పెద్ద ఫ్యామిలీ ఉన్న అబ్బాయి. సో ఆ అబ్బాయి కూడా ఫ్యామిలీకి, నాకన్నా ఎక్కువ ఫ్యామిలీకి రెస్పెక్ట్ ఇవ్వాలి మెయిన్. ఓకే. సో నేను వచ్చాను కదా, నువ్వే ప్రపంచం అంటే కుదరదు. ఫస్ట్ ఫ్యామిలీ, తర్వాత నేను. ఓకే, సూపర్. అండ్ మెయిన్గా శామ్ వాయిస్ మీది కాబట్టి సమంత డైలాగ్స్ కొన్ని మాకు చెప్తే మేము కూడా ఖుషిగా ఫీల్ అవుతాం. నీతో మాట్లాడితే నీకు అర్థమయ్యేలా చెప్పలేను కార్తిక్, అందుకని ఇన్ని రోజులు ఆగిపోయా. పైగా నీకు ముందే చెప్పాను కదా ఈ లవ్ మనకి సెట్ కాదు అని. మా నాన్న అస్సలు ఒప్పుకోరు. సో వదిలే కార్తిక్. ఇంకొకటి, మా నాన్నకు సినిమాలంటేనే నచ్చావు, కానీ నువ్వు సినిమాలో తీస్తా అంటున్నావు. మనకి సెట్ కాదు కార్తిక్. మేము సినిమాలో చూడటమే పాపం. నేను 5 సార్లు చూసాను, అది కూడా మా నాన్నకు తెలియకుండా. వావ్. నెక్స్ట్ ఇంకా వేరే మూవీ ఏమైనా? ఓకే, సీతారామం. ఓకే. ఏవయ్యా రావయ్యా, ఎలా ఉన్నావు? నీకేం బాగానే ఉంటుంటావు. ఇక్కడ గదిలో చలి పెరుగుతోంది, కాశ్మీర్ నుండి నువ్వే పంపుతున్నావా? 4 ముక్కలు పోగేసి ఉత్తరం రాస్తే కాశ్మీర్ని మంచు కొదిలేసి వస్తారా? యా, ఇది మృణాల్ వాయిస్ కదా. యా, శామ్ డైలాగ్స్ ఇంకేమైనా చెప్తావా? ఇంకా లావణ్య త్రిపాఠి అందలా రాక్షసి అనుకుంటా. నాకు నాన్ వెజ్ తినే ఆ భర్త వస్తే అస్సలు నచ్చదు. నాన్ వెజ్ తింటే డైవర్స్ ఇచ్చేస్తా. నాకు త్వరగా పెళ్లి చేసేయండి నాన్న. ఓకే. సో ఇంకా అలా శామ్ వాయిస్, శామ్ డైలాగ్స్ నువ్వు చాలా చెప్పావు ఇన్స్టాలో. యా, ఇంకొకటి చెప్పు. ఫస్ట్ లవ్ అంత ఈజీగా పోదు, మర్చిపోవడం జరగదు కార్తిక్. ఈ 3 yearsలో మర్చిపోయామని అనుకున్నా, బట్ ఇప్పుడే అర్థమైంది నువ్వు నన్ను ఇంకా లవ్ చేస్తున్నావు అని. ఐఎమ్ సో మిస్సింగ్ యూ కార్తిక్. ఇన్ని రోజులు నేను చాలా బాధ పెట్టాను. వావ్, సూపర్. ఎంత క్యూట్గా, ఎంత అసలు శామే వచ్చి మాట్లాడుతుంది అన్నట్టు. నిజానికి నేను శామ్కి చాలా పెద్ద ఫ్యాన్ని. అవునా? సో తనని చూసిన రోజు లైఫ్లో చాలా ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ మెమరీగా ఫీల్ అవుతా. చూడాలి అని ఉంది, ఖచ్చితంగా చూడాలి. ఓకే. ఆఖరి క్షణంలో అయినా తనని చూసేయాలి. ఓ, బిగ్ ఫ్యాన్ అనుకుంటా మీరు చాలా. ఓకే. అండ్ ఆ వాయిస్ మీకు ఉండడం మీ అదృష్టం. పెద్ద నాకు ఎలా అనిపిస్తుంది అంటే, ఒక్కసారి పడుకునేటప్పుడు ఇది నిజంగా ఈ వాయిస్ నాది. ఫస్ట్ టైం నాకు ఇంటర్వ్యూ అడిగినప్పుడు, ఇంటర్వ్యూ నేను చేయాలా, నన్ను ఎందుకు చేస్తారు అనిపించింది. దాని తర్వాత అర్థమైంది. అండ్ రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో మీరు సెలబ్రిటీనా కామన్ పీపుల్ అని అడిగారు. అప్పుడు నేనేం చెప్పాలి? అప్పుడు కామన్ పీపుల్ అనే చెప్పా. అప్పుడు తను ఏమన్నారు, కామన్ పీపుల్ అయితే ఇలా ఇంటర్వ్యూ తీసుకోను కదా మిమ్మల్ని, నా ముందు మీరు ఉండరు కదా అని అడిగారు. నేనేం చెప్పలేదు తనకి. సూపర్. అసలు నిజంగా శామ్ అంటే మనం ఇప్పుడు ఐస్ క్లోజ్ చేసినాం అనుకో, శామే ఉంది ఇక్కడ అన్నంత వైబ్ ఉంది తెలుసా మొత్తం. కరెక్ట్గా అలాగే ఉంది మీ వాయిస్. అండ్ ఇంకొకటి ఏం చేద్దామంటే, ఒక్కసారి మేము అంటే మీరు కూడా శామ్ ఫ్యాన్, మేము కూడా అందరము. సో శామ్ అండ్ చై కాంబినేషన్ని చాలా మిస్ అవుతున్నాం. నేనైతే మిస్ అవుతున్నా చాలా వరకు కదా. వాళ్ళిద్దరు జంట బాగుండేది. బట్ మెయిన్గా ఇప్పుడు శామ్ ఫ్యాన్స్ అందరం ఎక్కువగా, అంటే మనందరం శామ్ అండ్ చై కాంబినేషన్ని చాలా మిస్ అవుతున్నాం కదా. చాలా వరకు ఇప్పుడు కొంచెం అందరూ చాలా బాధలో కూడా ఉన్నారు. సో ఒక్కసారి వాళ్ళిద్దరిది ఒక కన్వర్జేషన్ జరిగింది ఒకప్పుడు, అదొక్కసారి దాన్ని రీక్రియేట్ చేద్దాం ఇప్పుడు. షూర్. ఓకేనా? అండ్ నేను డైరెక్ట్ నాగ చైతన్య గారికే ఫోన్ చేస్తున్నా, మాట్లాడాలి. ఓకే, షూర్. హలో, స్పీకర్ అందరూ వింటున్నారు. ఓకే. ప్రపంచంలో ఇంత మంది అమ్మాయిలు ఉండగా నేను శామ్నే ఎందుకు సెలెక్షన్ చేసుకున్నాను, శామ్నే ఎందుకు చేస్తున్నా? సో నేను మీకు వేరే ఆప్షన్ ఇవ్వలేదు కాబట్టి. నాకు వేరే ఆప్షన్ కూడా వద్దు శామ్. ఐ మిస్ యూ. ఐ లవ్ యూ. పీపుల్ ఆర్ వెయిటింగ్ అండ్ మళ్ళీ ఈ యొక్క క్రియేట్ మనం చేసుకోవాలని. బట్ నాకైతే సిగ్గేస్తుంది. శామ్, నేను ఉంటాను, ఇంటికి త్వరగా వచ్చే. ఉప్మా ఉండాలి, నువ్వే వచ్చి. సూపర్. నా కోసం ఒక డైలాగ్ చెప్పుకోవచ్చు కదా. నాగ చైతన్య గారి కోసం డైలాగ్ అంట. ఫస్ట్ లవ్ అంత ఈజీగా పోదు, మర్చిపోవడం జరగదు కార్తిక్. ఈ 3 yearsలో నన్ను మర్చిపోయావని అనుకున్నా, బట్ ఇప్పుడే అర్థమైంది నువ్వు నన్ను ఇంకా లవ్ చేస్తున్నావని. ఐఎమ్ సో మిస్సింగ్ యూ కార్తిక్. I miss you too, Sam.
సూపర్ క్యూట్. ఇంకా చాలు, మేము తట్టుకోలేము. ఓకే సూపర్. మళ్ళీ శామ్ అండ్ చెయ్ వైబ్ని మళ్ళీ మాకు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకొకటి చేద్దాం, ఏంటి అంటే మీ వెంట చాలా మంది పడుతుంటారు, అందులో సిన్సియర్గా లవ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. బట్ మీకు నచ్చకపోవచ్చు, అందరికీ నచ్చాలి అని లేదు. ఓకే, సో నిన్ను ఇష్టపడే వ్యక్తి, ఎప్పటి నుంచో నీ వెంట పడుతున్న వ్యక్తి ఉంటారు కదా, ఒక్కసారి మీరు వాళ్ళకి కాల్ చేసి ఫ్లర్టింగ్ చేయండి. చచ్చిపోతారు. పర్లేదు, స్పీకర్ ఆన్ చేయండి. మీ ఫ్లర్టింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందని మేము చూడాలనుకుంటున్నాం. సరే, మీ ఆనందం కోసం. ఎస్, మా ఆనందం కోసమే. హలో, బిజీగా ఉన్నావా? మాట్లాడగలవా లేదా? ఎందుకో నేను చూడాలని ఉంది. అయ్యో, నిజంగానే అడుగుతున్నా, చూడాలని ఉంది అని. అంటే నమ్మట్లే? సడన్ గా అడిగావు అంటే సంథింగ్ ఏదో ఉంటుందనే కదా, నీ అంత నువ్వు ఇప్పుడు చేయవు కదా, అందుకని. సరే, పెళ్లి చేసుకుందామా పోనీ? ఇప్పుడు నీకు ఏమైంది సడన్ గా? అడగాలి అనిపించింది, అడిగా. సో వద్దు అనుకుంటే చెప్పు. నేను ఆఫీస్లో ఉన్నా. ఆఫీస్లో ఉంటే చెప్పడానికి ఏమైంది? ఇప్పుడు ఏమని చెప్పాలి? సరే, ఐ లవ్ చెప్పు. ఐ లవ్ యూ చెప్పు. ఓకే, లవ్ యూ టు. ఏమని చెప్పు ఇప్పుడు? ఏంలా, సో ఎందుకో మాట్లాడేది అనిపించింది. సో ఏమో, ఒక్కోసారి పెళ్లి చేసుకోవాలి అనిపిస్తుంది. కానీ జోక్ చేయ, కానీ ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు పక్క పక్కన, ఎవరెవరు చేశాను చెప్పు. ఎవరు లేరు పిచ్చోడా. సో బోర్ అనిపించింది ఎందుకో, అందుకని చేశా. అలానే టైంపాస్ కోసం అని చేయలేదులే. సో చాలా డేస్ అయింది కదా మాట్లాడి అని చేశా. ఏ ఇబ్బందిగా ఉందా మాట్లాడితే? అదేం లేదు, నార్మల్ చెయ్యవు కదా. పర్వాలేదు, కష్టంగా ఉంటే చెప్పే, కానీ కట్ చేసేస్తా. లైక్ అట్లా అనట్లేదు, అంటే నువ్వు అంత తొందరగా చేయవు కదా. నేను చేసేంత వరకు చేసినా రెస్పాన్స్ ఇవ్వవు కదా, మెసేజ్లు కన్నా కానీ, కాల్స్ కన్నా కానీ. సో సడన్ గా చేసేసరికి ఫస్ట్ ఏమైంది అనిపించింది. సో నువ్వు ట్రూగా లవ్ చేస్తే కదా నేను ఆన్సర్ చేయాలి. నువ్వు ట్రూగా లవ్ చేస్తేనే కదా నేను ఆన్సర్ చేయగలను. సో నువ్వు వదిలేసావు, అందుకని నేను ఆగిపోయా. హలో, నువ్వే వద్దనుకుని కాల్స్ ఆన్సర్ చేయకుండా, రెస్పాన్స్ చేయకుండా ఇచ్చేసి కనపడ్డప్పుడల్లా నోటికి వచ్చినట్టు మాట్లాడుతుంది. నువ్వు ఏం కాదు కదా, నీకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నానో, ఎంత ప్రయారిటీ ఇస్తానో అది నీకు తెలీదు. ఆ రోజు కూడా కొత్త బండి తీసుకొచ్చి ఇచ్చేస్తా, ఫస్ట్ నువ్వు ఎక్కాలి అని చెప్పని, అమ్మ తర్వాత నువ్వే ఎక్కాలని చెప్పి నేను నీ దగ్గర తీసుకొస్తే ఏం చేసావు చెప్పు. అప్పుడు నేను చెప్పా, ఇది నేను రా అని చెప్పంటే ఏమన్నావు చెప్పు. నీ చాలా మాటలనిపించుకున్నా, సరే పోనీలే అని చెప్పి ఇచ్చేసినా కానీ ఏం లేదు. నేనేం చెప్తా, ఫ్రాంక్ చేశారు. సరే, ఆఫీస్లో ఉన్నావా? మళ్ళీ సరే, ఫ్రీ అయ్యాక ఫోన్ చేయి. పర్లేదు చెప్పు. లేదు, ఫ్రీ అయ్యాక ఫోన్ చేయి, నీతో మాట్లాడాలి. సరే, ఒక ఎంతసేపు చేయమంటావు చెప్పు. నేనైతే ఒక 10-15 నిమిషాలు ఫ్రీ అవుతా. అంటే ఆల్రెడీ ఫ్రీనే ఉన్నాను, నా క్యాబిన్కి వెళ్ళి మాట్లాడతా. సరే, ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చేయి. హాఫ్ అన్ అవర్ తర్వాత? సరే. అన్ని మాట్లాడుతున్నా, మంచిగా చెప్పేస్తున్నా, మాకు కంటెంట్ దొరుకుతుంది. పాపం ఇంటర్వ్యూ దొరికేసాను నేను. కాదు, ఇంటర్వ్యూ అని చెప్పు అంటే చెప్పలేదు. తర్వాత నీకు ఇంటర్వ్యూలో ఏమంటాడు, రియాక్షన్ ఎలా ఉంటుంది ఇంటర్వ్యూ అంటే? నిజానికి నేను చెప్పాలంటే, ఇది మీరు రికార్డ్ చేసినా పర్లేదులే, చాలా మంది అబ్బాయిలు ప్రపోజ్ చేశారు, వెంట తిరిగారు, చేతులు కోసుకోవడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి. కానీ నేను నమ్మని అబ్బాయిల్ని. ఓకే, అందుకని వీడైతే చచ్చిపోతాడు ఏకంగా. అయ్యో, సూసైడ్ కూడా చేసుకున్నాడు. అయినా కూడా ఏమన్నా తెలుసా, చచ్చిపో, నాకు ఇష్టం లేకుండా నువ్వు చేసేది నాకు ఇష్టం లేదన్న. అయ్యో. సో అలా
అంటే ఇప్పుడు మాట్లాడినాక అర్థమైంది తను చాలా సిన్సియర్ గా చాలా ఇష్టపడుతున్నాడని. అంటే మీ ఒపీనియన్ ఏంటి తనపైన? నాది అందరి దగ్గర 1.5 2 year కదా, వాడిది 3 year లవ్. ఓ, ఇప్పటికీ నా మీద ప్రేమ పోలా, ఓకే. కానీ ఎందుకు నమ్మను మళ్ళీ వాడిని. 3 years నుంచి వెంట తిరుగుతూనే ఉంటాడు, అయినా నమ్మను. ఆహా. అంటే ఎట్లా పెళ్లి చేసుకుందామన్నా లేదంటే జస్ట్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తానికి తెలుసు. ఓ సూపర్ అసలు. కానీ నాకే వద్దు అనిపిస్తుంది. ఎందుకు అంటే రీజన్ ఏంటి, మెయిన్ రీజన్? ఏమో, నాకు ఇప్పుడప్పుడే పెళ్లి వాటి మీద నమ్మకాలు ఉండవు. ఓకే. సో అందుకని. తన పైన నీ ఒపీనియన్? మంచోడు, మంచోడు కానీ వద్దు కానీ వద్దు. మేబీ నన్ను భరించలేడేమో అని నా భయం. ఓకే. సో లైఫ్ లాంగ్ అయితే రిలేషన్ అయితే ఉంటుంది తినతో? రిలేషన్ అంటే నేను ఎప్పుడు ఫ్రెండ్ లని అనుకుంటా. అంటే వాట్ ఎవర్ ఫ్రెండ్ అయినా ఏదైనా కానీ తను చూపించే లవ్ బట్టి లైఫ్ లాంగ్ అయితే తనతో అయితే ఉంటావు నువ్వు? ఖచ్చితంగా. మనల్ని ప్రేమగా చూసుకునే వాళ్ళని మనం ఎప్పుడు వదులుకోకూడదు. ఓకే. సో అలా లవ్ మాత్రం ముందే చెప్పేస్తాను, నేను చేయలేను అని. ఓకే. సో నాతో ఫ్రెండ్లీగా ఉండాలనుకుంటే ఉండు. మళ్ళీ అంటారు ఫ్రెండ్లీగా లవ్ చేస్తున్న అమ్మాయితో అలా ఉండడం కష్టం అని. సో ఇది కూడా వద్దు అనుకుంటే వదిలే అని చెప్తా. సూపర్ అసలు. అండ్ జూనియర్ శామ్ అండ్ ఆరికా నయని, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఇంటర్వ్యూ. నిజంగా అంటే ఒకప్పుడు ట్రాన్స్జెండర్స్ ఇట్లా అంటే భయపడేది. మీతో అప్రోచ్ అయ్యి మాట్లాడుతున్నప్పుడు ఇలా ఇంటర్వ్యూలు చేస్తున్నప్పుడు మీ యొక్క మంచి హార్ట్ అనేది మాకు తెలిసి అప్పటి నుంచి భయాన్ని వదిలేసి మీతో ఫ్రెండ్షిప్ చేయడం స్టార్ట్ చేస్తున్నాను. అండ్ యు ఆర్ లుకింగ్ సో గుడ్ అండ్ గార్జియస్. సో మీరు ఇంకా ఎప్పుడు ఇలాగే నవ్వుతూ పాజిటివ్ వైబ్లో హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా. ఓకే. నా పెదాలపై నవ్వు ఎంతటి కష్టం వచ్చినా పోదు. సూపర్ అసలు అలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. ఓకే.